శ్రోతలకు నమస్కారం. దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్ 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 50,65,345 కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి కొలువు తీరిన తరువాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ 140 కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. 2025-26 బడ్జెట్ దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుంది అని ప్రధానమంత్రి అన్నారు. మరి ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి చర్చించేందుకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య సంఘాల అధ్యక్షులు వాసిరెడ్డి మురళీకృష్ణ గారు, అలాగే ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. బడ్జెట్ గురించి వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం వాసిరెడ్డి మురళీకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ అనంత్ గారు. నమస్కారం. 2025-26 బడ్జెట్ ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగు కవి గురజాడ అప్పారావు గారు చెప్పిన దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అన్న సూక్తిని ప్రస్తావించారు. ఇది వికసిత్ భారత్కి దోహదపడుతుందని అన్నారు. అనంత్ గారు, మీరు దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే ఒకటి, బడ్జెట్ అనేది మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఆ సంవత్సరంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక విజన్ లాగా వాళ్ళు ప్రకటిస్తారు. కాకపోతే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అనేది ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఏ రోజు ఏం జరుగుతుందనేది కేవలం మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా జరిగే పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది ఎటు నుంచి ఎటు మారుతుంది అనేది మనం చెప్పడానికి కష్టం ఉంటుంది. సో కానీ ఒకవేళ గనక ఎటువంటి ఇబ్బందులు కలగకపోతే ఆర్థిక వ్యవస్థకి ఈ సంవత్సరం అంతా, అంటే ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏమేమి ఉంటాయి, గవర్నమెంట్ పాలసీ ఎట్లా ఉంటుంది, ప్రభుత్వం ఏ ఏ రంగాల్లో ఎటువంటి పెట్టుబడి పెడదాం అనుకుంటుంది అనేది వాళ్ళ అంచనాలు ఏంటనేది మనకు ముందుగా తెలుస్తాయి. దాన్ని బట్టి ఏంటంటే వ్యాపారస్తులు కానీ కుటుంబాలు కానీ వాళ్ళు ఎట్టా దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతిదీ బడ్జెట్లో పెడతారని కాదు, ప్రతిదీ పెట్టరని కాదు. ఒక విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక అంచనా కాబట్టి ఈ అంచనాల్లో మనకి వచ్చే సంవత్సరం లేదంటే 2-3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు పాటు అలొకేషన్, ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా ఎటువంటి అలొకేషన్ ఇస్తుంది గవర్నమెంట్ అనే దాని మీద మనకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఫైనాన్స్ మినిస్టర్ గారు 10 అంశాలను మళ్ళీ 4 ముఖ్య అంశాల కింద డివైడ్ చేసి పెట్టారు మనం. సో వీటిల్లో ఎక్స్పోర్ట్స్ లాంటివి ఉన్నాయనుకోండి, అది మన దేశం మీద కాదు, ఒకదాని మీద కాదు, ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు చైనా కానీ లేకపోతే ట్రంప్ అమెరికాలో ఉన్న వ్యవస్థలను బట్టి కానీ లేకపోతే ఐరోపా దేశాల్లో జరిగే పరిణామాల మీద ఆధారపడి ఉంటాయి. సో బట్ ముఖ్యంగా మనకి అతి ముఖ్యంగా ఏంటంటే వచ్చే సంవత్సరంలో గవర్నమెంట్ వీటి మీద పెట్టుబడి పెడదాం అనుకుంటుంది, ఖర్చు పెడదాం అనుకుంటుంది. ఎందుకంటే భారతదేశంలో ప్రభుత్వం అనేది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బాగా ప్రాముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే సుమారు మన స్థూల జీడిపిలో కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఖర్చు పెట్టి దాదాపు 8% నుంచి 9% వరకు ఉంటుంది. అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఖర్చు పెట్టడం ఆపేసినట్టయితే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి అది ఇబ్బందికరంగా మారుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్, ఎంఎస్ఎంఈస్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకవైపు, అట్లాగే ఖర్చు కుటుంబాలకి ఎంతో కొంత వెసులుబాటు, ట్యాక్స్ వెసులుబాటు లాంటివి ఇస్తే ఏంటంటే ఎట్టా ఉపయోగపడుతుంది, వాళ్ళు మళ్ళీ కొనుక్కోవటానికి ఉపయోగపడుతుంది. వస్తువులు కానీ సేవలు కానీ కొనుక్కుంటూ ఉంటే వాటి మీద ఆధారపడిన కంపెనీలు కానీ వ్యవస్థలు కానీ ఇటువంటి అన్నీ కూడా రంగాలన్నీ కూడా వాటికి ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకనంటే భారతదేశంలో చూసుకున్నట్టయితే 161% ఆర్థిక వ్యవస్థ మన దేశంలోనే ఈ కన్జంప్షన్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ అన్నీ చాలా చిన్న పాత్ర ఉంటుంది. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేశారు ఈసారి బడ్జెట్. మురళి గారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని కూడా చాలా ప్రధానంగా ఈసారి బడ్జెట్లో ప్రస్తావించారు. ప్రధానమంత్రి బడ్జెట్ అనంతరం మాట్లాడుతూ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అనే అన్నారు. మరి ఈ దిశగా ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగిందని కూడా అన్నారు. దీనిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ప్రధానమంత్రి గారి నినాదం. ఇది అందరినీ కలుపుకుని అభివృద్ధిని సాధించాలనే భావనను వ్యక్తం చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు
అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి అన్నది ఆ నినాదం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ప్రస్తుతం వ్యవసాయ రంగానికి, అదేవిధంగా ఎంఎస్ఎంఈలకి ప్రాధాన్యతనివ్వటం. వ్యవసాయ రంగంలో 100 జిల్లాలు, అన్ని రాష్ట్రాల్లో కలిపి 100 జిల్లాలు, తక్కువ ఉత్పత్తి ఉన్న జిల్లాల్లో రైతుల మీద కేంద్రీకృతం చేసి 7 కోట్ల మంది రైతులకు నైపుణ్యత శిక్షణ, అదేవిధంగా రైతు కూలీలు వలసలు ఆగిపోయే విధంగా కొన్ని ప్రామాణికాలు నిర్దేశించడం. అదేవిధంగా ఎంఎస్ఎంఈ రంగంలో చూసుకుంటే సిజిటిఎంఎస్సి స్కీమ్లో గతంలో 1 కోటి రూపాయలని 3 సంవత్సరాల క్రితం 5 కోట్ల రూపాయల లిమిట్గా మార్చారు. ఇప్పుడు దాన్ని 10 కోట్ల రూపాయలుగా మార్చారు. దీనివలన సిజిటిఎంఎస్సి ఉపయోగించుకునే వారు పెరుగుతారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టేవారు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. అదేవిధంగా సర్వతాభివృద్ధి వృద్ధి జరగాలి అన్న ఉద్దేశంతో ఈ సిజిటిఎంఎస్సి రంగంతో పాటు దాదాపు 5 లక్షల మంది గిరిజన మహిళలకు కూడా పారిశ్రామికవేత్తలుగా అవకాశం ఇవ్వటానికి కొంత ఫండ్ను కూడా కేటాయించడం జరిగింది. ఎగుమతుల కోసం సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ఉన్న ఫండ్ని 20 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. స్టార్టప్లకు కూడా 10 కోట్లు ఉన్న ఫండ్ను 20 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. దీనికోసం 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. ఇక దీనిపైన బ్యాంకులు బాధ్యత తీసుకుని కొత్తగా పరిశ్రమను ఏర్పాటు చేయదలుచుకున్న వారి కోసం వస్తున్న వారిని ఆహ్వానించితే కనుక డెఫినెట్గా నిరుద్యోగ సమస్య అనేది తీరటంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ లక్ష్యం జరిగినప్పుడు నిరుద్యోగం, పేదరికం, అసమానతలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనేది నా అభిప్రాయం. అనంత్ గారు, ఈసారి బడ్జెట్ని కనుక మనం పరిశీలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు 12 లక్షల రూపాయలలోపు ఆదాయం గల వారికి పన్ను మినహాయింపు ఉంటుందని అన్నారు. దీని గురించి మీరేమంటారు? లేదు, పన్ను మినహాయింపు ఎప్పుడైనా సరే కుటుంబాలకు ఇచ్చినప్పుడు అది వ్యవస్థకి, ఆర్థిక వ్యవస్థకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు ధరల పెరుగుదల, ఇంకోవైపు వడ్డీ రేట్ల పెరుగుదల, వీటి మూలాన అట్లాగే ఖర్చులు అనేవి ఒక కుటుంబాన్ని చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, వాళ్ళ చదువుల దగ్గర నుంచి, మెడికల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అన్ని ధరలు పెరుగుతూ వస్తాయి. ప్రతి సంవత్సరం పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏంటంటే ఆదాయం ఖర్చులతో పాటు పెరుగుదల లేదు కాబట్టి దాని మీద ట్యాక్స్ అనేది పెరుగుతూ ఉందనేది చాలామంది అభిప్రాయం పెడతా ఉన్నారు. కాబట్టి అన్ని రకాల ట్యాక్స్లు అంటే మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి జిఎస్టీ ఎక్కువ శాతం ఉంటుంది. జిఎస్టీ కానీ, మనకి పెట్రోల్, వీటి మీద ఎక్సైజ్ డ్యూటీస్ కానీ ఉంటాయి. ఎక్సైజ్ డ్యూటీస్ అనేది స్టేట్స్ మీద ఆధారపడి ఉంటుంది. జిఎస్టీ అనేది కౌన్సిల్ తీసుకోవాలి. సో ఎందుకని మనం వీటిలో తీసుకున్నట్టయితే కనుక ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి వాటి మీద జిఎస్టీ తగ్గించినట్టయితే బాగుండేది. కానీ అది తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే కౌన్సిల్, స్టేట్స్ ఉంటాయి, మళ్ళీ అక్కడ రకరకాల ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ తీసుకోవాలి డెసిషన్. బట్ ₹1 కనుక మిగిలినట్టయితే ఏదైనా కుటుంబాలు ఏం చేస్తాయంటే తీసుకెళ్ళి మామూలుగా ఉన్న పరిస్థితుల్లో అయితే వాళ్ళు అప్పులన్నా తీర్చుకుంటారు, ఈఎంఐలు కట్టుకోవటం, లేదా ఖర్చు పెట్టుకుంటారు, లేదా వెళ్ళి బ్యాంకులో అటువంటి వాటిలో పొదుపు చేసుకుంటారు. ఏది చేసుకున్నా ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు బ్యాంకు దగ్గర కనుక పొదుపు చేసుకున్నట్టయితే ఆ బ్యాంకు వేరే వాళ్ళకి లోన్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మా గత వారం రోజుల నుంచి చూస్తున్నాం, పరిస్థితులు ఇబ్బందికరంగా కొంచెం టైట్గా ఉన్నాయని ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఏం చేస్తుందనంటే కొంచెం డబ్బులు లిక్విడిటీ ఇంజెక్ట్ చేస్తాను సిస్టంలోకి. అట్టా కుటుంబానికి కనుక డబ్బులు మిగిలినట్టయితే, ట్యాక్స్ రూపాన్ని మిగిలినట్టయితే అది వాళ్ళు మళ్ళీ ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖర్చు పెట్టుకుంటే ఏంటంటే ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రతి దాంట్లో ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి ఎక్కడో చోట ₹1 మనం ఖర్చు పెడుతున్నామంటే ఆ రూపాయి మనకి ఖర్చు అవ్వచ్చు కానీ వేరే వాళ్ళకి ఆదాయం అవుతుంది. మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఖర్చు పెడతా ఉంటారు. సో ఆ ఆర్థిక పరంగా సైకిల్ ఏదైతే ఉందో అది పెరుగుతూ వెళ్తే గవర్నమెంట్కి కూడా తర్వాత వాళ్ళకి వచ్చే రెవెన్యూస్ అన్నీ తర్వాత ఉంటాయి. బట్ ఏంటంటే ప్రజలకి ఎంతో కొంత వెసులుబాటు లాగా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ వెసులుబాటు ఉంటుందని కాదు. అది ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన దాన్ని బట్టి, వాళ్ళకున్న ఆదాయాన్ని బట్టి, దాన్ని బట్టి బెనిఫిట్ ఉంటుంది. సో కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉంటుంది. కానీ ఎవరికన్నా ఎంత మిగిలినట్టే కాబట్టి ఏదో చిన్న ఖర్చుల కన్నా వస్తాయనే దాంట్లో ఉంటుంది కాబట్టి అది లాభం. ఇప్పుడు అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే
సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళకి కొంత బెనిఫిట్ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి, ఇంకా ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి చాలామందికి. ప్లస్ చాలా వరకు కూడా మనకి లిమిట్స్ ఏదైతే అంత ముందు ఉన్నాయో అది చాలా వేళ్ల క్రితం పెట్టినాయండి. అప్పుడు ధరలు వేరు, ఇప్పుడు ధరలు వేరు. సో ఇప్పుడున్న ధరలకి ఏంటంటే ఇది పెంచడం వల్ల లాభమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటి అద్దె మీద టీడీఎస్ తీసేశారు. సో చాలామందికి అది ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద పట్టణాల్లో కనుక చూసుకున్నట్టయితే ఇదివరకు 2.5 లక్షలు ఎంత ఉండేది, ఇప్పుడు అది 5 లక్షలు 6 లక్షలు చేశారు. సో 2.5 లక్షలు అంటే 20,000. ఇప్పుడు పెద్ద పట్టణాల్లో 20,000 అద్దె రావటం అనేది చాలా కామన్గా ఉంటుంది. సో అది మళ్ళీ చూపించకపోతే ఇన్కమ్ ట్యాక్స్లో ఇంకొక ఇబ్బందికరంగా ఉండేది కాబట్టి టీడీఎస్ అన్ని చాలామందికి అది ప్రాబ్లంగా ఉండేది. అటువంటి వెసులుబాట్లు కొన్ని ఇచ్చారండి. సో ఆ చిన్న ఇలా కనపడినాయి, అందరికీ వెళ్ళవు, బట్ వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత బెనిఫిట్ లాగా ఉంటుంది. మురళి గారు, వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈలు, పెట్టుబడులు, ఎగుమతులు ఈ 4 కీలక స్తంభాల మీద బడ్జెట్ 2025-26 ఉందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మనం దీన్ని ఏ విధంగా చూడవచ్చంటారు? 2025-26 బడ్జెట్లో ఆర్థిక మంత్రి వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు మరియు ఎగుమతుల్ని 4 మూల స్తంభాలుగా పేర్కొనడం అనేది భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఈ రంగాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంటుందండి. దీన్ని విశ్లేషించాలి అంటే వ్యవసాయ రంగం వలన ఆహార భద్రతకు పునాది ఏర్పడటం, అదేవిధంగా దీన్ని బలోపేతం చేయడం వలన దేశ ప్రజలందరికీ ఆహారం అందడంతో పాటు ఆహార ఉత్పత్తులు ఎగుమతులకు కూడా అవకాశం ఉంటుంది. మన దేశంలో వ్యవసాయ రంగంలో అత్యధిక మందికి ఉపాధి ఉంటూ ఉన్నది కాబట్టి, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం మీద ఆధారపడిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఉపాధి అనేది కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఉదాహరణకు మన రాష్ట్రంలో హిందూపూర్ లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే వ్యవసాయం కుంటుపడి ఉపాధి లేక బెంగళూరు వలస వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడానికి ఈ వ్యవసాయ రంగంలో ఉన్న ఈ సంస్కరణలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆర్థిక వృద్ధి కూడా, వ్యవసాయ రంగం వృద్ధి చెందడం వలన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా అది తోడ్పడుతుంది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ రంగం వచ్చేసి దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భాగం ఎంఎస్ఎంఈ రంగం చెప్పుకోవాలి. జీడిపిలో దాదాపుగా 29% పాత్ర వస్తూ దేశ ఎగుమతుల్లో 45%, అదేవిధంగా ఉద్యోగ కల్పనలో వ్యవసాయం తర్వాత ప్రముఖంగా ఉన్నది ఎంఎస్ఎంఈ రంగం. ఈ ఎంఎస్ఎంఈ రంగం నిలదొక్కుకోవటం అనేది జరిగినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని చెప్పుకోవాలి. ఈ ఎంఎస్ఎంఈ రంగం వలన ఉపాధి ఏర్పడటం, స్థానికంగా ప్రతి చోట ఉపాధి ఏర్పడుతుంది. ఎంఎస్ఎంఈ రంగం అన్ని చోట్ల విస్తరించి ఉంటుంది కాబట్టి స్థానికంగా ప్రతి చోట కూడా ఉపాధి ఏర్పడుతుంది. అదేవిధంగా ఎగుమతుల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆవిష్కరణలకు కూడా ఎంఎస్ఎంఈ రంగం తోడ్పడుతుందన్నది మనం చెప్పుకోవాల్సింది. కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి ఎంఎస్ఎంఈ రంగం బాగా తోడ్పడుతూ ఉంటుంది. ఇది దేశంలో సాంకేతిక పురోగతికి కూడా తోడ్పడుతుందని చెప్పుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడుల గురించి చెప్పుకోవాలి అంటే మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు పెట్టుబడుల వలన రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం వలన రవాణాతో పాటు వ్యాపారం కూడా వృద్ధి చెందుతుందని చెప్పుకోవాలి. దీనితో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. పెట్టుబడులు పెట్టడం వలన కొత్త పరిశ్రమలు ఏర్పడి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. వీటి వలన కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పుకోవాలి. ఆర్థిక వృద్ధికి ఎగుమతులు కూడా తోడ్పడతాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే డాలర్ రేటు బలపడుతూ రూపాయి బలహీనపడుతూ ఉంది. మన దగ్గర నుండి ఎగుమతులు పెరిగినప్పుడు, మన దగ్గర ఫారిన్ రిజర్వ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు రూపాయి బలపడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎగుమతులు కూడా కొత్త ఉపాధిని, అవకాశాలని కల్పిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మ్యారిటైమ్ వీటిపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి షిప్ బ్రేకింగ్ యూనిట్స్కి, అదే విధంగా షిప్ బిల్డింగ్ యూనిట్స్కి కూడా కొన్ని ప్రాధాన్యతలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ బడ్జెట్లో. దీనివలన కూడా మన దగ్గర తీర ప్రాంత రవాణాని పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి నా అభిప్రాయం. అనంత్ గారు, వ్యవసాయ ఉత్పత్తి తక్కువ ఉన్న 100 జిల్లాల్లో ఉత్పత్తి పెంచడానికి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించండి. అది బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనకి చాలా కాలంగా చూసుకుంటున్నట్టయితే మనకి ధాన్యం ఉత్పత్తి పెరుగుతుంది అంటున్నాం, కానీ అక్కడ జరిగేది ఏంటంటే మనకి ఎకరాకి మనం ఉత్పత్తి చేసేది అంత గణనీయంగా ఏం పెరగట్లేదు. మనకి ఎక్కువ శాతం పెరిగేది ఏంటంటే
అక్కడ మనకి కొత్త ప్రాంతాలని మనం వ్యవసాయంలోకి తీసుకొచ్చాం కాబట్టి ఉత్పత్తి పెరుగుతుంది. బట్ అది మనకి సరిపోదు. ఎందుకనంటే మనకు పెరిగే పాపులేషన్ ఇది కానీ, జనాభా పెరుగుదల మూలాన కానీ, లేకపోతే ఈ క్లైమేట్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కానీ, వీటన్నిటి మూలాన ఏం చేయాలంటే మనకు చాలా ముఖ్యమైనది ఈ ప్రొడక్టివిటీ అనేది పెరగాలి. ప్రొడక్టివిటీ పెరగాలంటే ఇన్పుట్స్ ఏదైతే అగ్రికల్చర్లోకి, వ్యవసాయంలోకి మనం పెట్టే ఇన్పుట్స్ అన్నీ కూడా పెరగాలి. కానీ ఇన్పుట్స్ పెరగాల్సిన పరిస్థితుల్లో మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిలో ఇన్వెస్ట్ చేసి ఈ ఏదైతే ఈ గింజలు కానీ ఇటువంటి వాటన్నిటి మీద, సీడ్స్ ఇటువంటి వాటి మీద మనం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అది చాలా టైం పట్టే ప్రాసెస్, బాగా ఖరీదు ఎక్కువ ఉన్న ప్రాసెస్. ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే కొన్ని కంపెనీస్ కొన్ని వ్యవస్థలు చేస్తున్నాయి, కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు చేపట్టిన ప్రతి కార్యక్రమం సక్సెస్ అవ్వదండి. రీసెర్చ్లో చాలా పరిశోధన చేసేటప్పుడు ఏంటంటే చాలా చోట్ల చాలా అడ్వాన్స్గా వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో అటువంటి ఇన్ని సంవత్సరాలు పడతాయి. అది మినిమం 4 నుంచి 5 ఏళ్ళు పడుతూ ఉంటుంది ఒక కొత్త సీడ్ వెరైటీ తీసుకురావాలంటే. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా కొత్త అంశం ఏమొస్తుందంటే మనకి క్లైమేట్ చేంజ్ వల్ల, ఈ గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటి వలన పాతకాలంలో మనకు ఉన్నాయి ఎంతవరకు ఉపయోగపడతాయి, అది ఎటువంటి చేంజెస్ రావాలనేది ఉంటుంది. ఈ 100 డిస్ట్రిక్ట్స్ కూడా వాళ్ళు చేసింది ఏం చేశారంటే గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే కొంచెం రిమోట్గా ఉన్నాయి, పరిస్థితులు అనుకూలంగా లేని క్లైమేటిక్ కండిషన్స్ కానీ ఇటువంటి అన్ని పరిస్థితుల్లో ఉన్నాయి సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు. వాటిల్లో ఉత్పత్తికి అవసరమైన ఈ ధాన్యానికి సంబంధించినవి కానీ, లేకపోతే ఈ గింజలు కానీ ఇవన్నీ చేసేదానికి ఎటువంటి అంశాలు అవసరం, ఎట్టా చేయాలి, ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర నుంచి వాటన్నింటికి చూసుకోవడానికి ప్రారంభిస్తున్నారు. అది క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది, వెంటనే అవ్వదు కాబట్టి. బట్ మొదలు అనేది ఉండాలి కాబట్టి బాగా బ్యాక్వర్డ్ ఏరియాస్లో నుంచి లేకపోతే రిమోట్గా ఉన్న ఏరియాస్లో నుంచి చూసుకుంటూ ఉంటే ఇది దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది. ప్లస్ మనకి ఎప్పుడైతే ఎకరాకు కనుక మనం ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేను ఉదాహరణ తీసుకోవాలంటే మనకి చైనా, వియట్నాం, సౌత్ కొరియా వరి ఎంత పండిస్తామంటే థాయిలాండ్ మనం పండించిన దాని మీద వాళ్ళు దాదాపు 3-4 రెట్లు పండిస్తారు ఎకరాకి. వాళ్ళు వాడే పద్ధతులు కానీ, పండించే పద్ధతులు కానీ మొత్తం తేడా ఉంటాయి. సో అటువంటి మన పరిస్థితులకు అనుకూలంగా ఎట్టా చేసుకోగలాలి అని చెప్పి చూసుకునే అవసరం అయితే ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఎంతకాలం ఇంపోర్ట్ చేసుకుంటాం దాన్ని, ప్లస్ ఏది ఎటు నుంచి ఎటు మారుతుంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఆ ఖరీదు ఎక్కువ అయిపోతూ ఉంటుంది. బయట నుంచి తెచ్చుకుంటా ఉంటే వేరే దేశాల నుంచి కనుక మనం దిగుమతి చేసుకున్నప్పుడు దాంట్లో వచ్చే ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ క్రమక్రమంగా ఇప్పుడు అట్టాగే దాంతో పాటు ఏం చేస్తున్నారంటే స్టోరేజ్ అనేది, గోడౌన్లు అనేది ఎట్టా ఉండాలి, అన్ని చోట్ల గోడౌన్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరువు లాంటిది వచ్చినప్పుడు కేవలం పంట పండకపోతే వస్తుందని మాత్రం అనుకోకూడదు. పంట ఒక ప్రాంతంలో పండచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే పెద్ద దేశం కాబట్టి ఒక చోట బాగానే పంట ఉండొచ్చు, ఇంకో చోట అసలు పండకపోవచ్చు. సో ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్లాలంటేనే మనకి ట్రాన్స్పోర్ట్ ఉండాలి. అట్లాగే అది ధాన్యం ఒక చోట ఎక్స్ట్రా పండినప్పుడు, ఎక్కువ పండినప్పుడు ఏంటంటే అది ఎక్కడో చోట అది మనం నిల్వ చేసుకునే ప్రోగ్రామ్ అనేది ఉండాలి. అవన్నీ ఇప్పుడు దీంతో మొదలు పెడతామని చెప్పి బడ్జెట్ స్పీచ్లో అన్నారు. అది ఉపయోగపడుతుంది. సో అది ఎంత తొందరగా చేసుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఫుడ్ సెక్యూరిటీ లేకపోతే ఏమీ ఉండదు. ముందు ఎట్టా ఉంటుందో పరిస్థితి అనేది ఎవరికి తెలియట్లేదు. సో ఇప్పుడు అంటే ఒకటి క్లైమేట్ సంబంధించి, వాతావరణానికి సంబంధించి మార్పులు వస్తున్నాయి. 2 ఏంటంటే దేశాల్లో రకరకాల దేశాలు గొడవలు లాంటివి వస్తాయి, టెన్షన్లు ఉంటాయి, రాజకీయ కారణాలు ఉంటాయి. వీటన్నిటి లేకుండా చూసుకోవడానికని ప్రారంభిద్దాం అనుకుంటున్నారు. మురళి గారు, ఎంఎస్ఎంఈ రంగంలో భాగస్వామ్యంగా ఉన్న సంస్థలను పునర్విభజన చేశారు. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయండి. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవాలండి. ఒక 3 సంవత్సరాల క్రితం చూస్తే ఎంఎస్ఎంఈ రంగంలో సూక్ష్మ పరిశ్రమకు 25 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీగా నిర్ణయించేవారు. దాన్ని ₹1,00,00,000 మార్చడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది భూమి మీద, బిల్డింగ్ పైన, లేదు యంత్రాలపైన పెట్టేదాన్ని మాత్రమే ఇన్వెస్ట్మెంట్గా లెక్కేస్తారండి. ఈ భూమి, బిల్డింగ్, యంత్రాల మీద పెట్టేది కాకుండా మన ఏదైతే రా మెటీరియల్స్ ఇలాంటి వాటిపైన పెడతామో దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద
కన్సిడర్ చేయరు కాబట్టి, అంటే 1.5 నుంచి 2 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన కూడా ఈ భూమి యంత్రాలు వీటి మీద 1 కోటి రూపాయలు పెట్టుబడిన వాళ్ళు ఇంతకుముందు మైక్రో రంగంలో ఉండేవారు, సూక్ష్మ రంగంలో. దాన్ని ఇప్పుడు రివైజ్ చేశారు కాబట్టి భూమి మీద యంత్రాల మీద లేదు బిల్డింగ్ షెడ్ వీటి మీద 2.5 కోట్లు పెట్టిన వారు మైక్రో రంగంలో ఉంటారు. అదేవిధంగా వారి టర్న్ ఓవర్ను కూడా ఇంతకుముందు 5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తే మైక్రో రంగంలో ఉండేవారు. ఇప్పుడు ఆ టర్న్ ఓవర్ను 10 కోట్లకు పెంచడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ క్లాసిఫికేషన్ మారుతుందండి. టర్న్ ఓవర్ మారినప్పుడల్లా క్లాసిఫికేషన్ కూడా మారుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్న సంస్థలు, స్మాల్ ఇండస్ట్రీస్ అంటే ఇంతకుముందు 10 కోట్ల రూపాయల వరకు పెట్టుబడిని పెట్టిన వాళ్ళని స్మాల్ ఇండస్ట్రీ కింద చేసేవాళ్ళు. ఇప్పుడు రివైజ్ క్లాసిఫికేషన్ ప్రకారం 25 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన వారిని చిన్న పరిశ్రమగా పరిగణిస్తారు. వారి టర్న్ ఓవర్ 50 కోట్లుగా ఇంతకుముందు ఉండేది, దాన్ని ఇప్పుడు 100 కోట్లుగా మార్చడం జరిగింది. మీడియం ఇండస్ట్రీ ఇంతకుముందు 50 కోట్లు పెట్టుబడి పెట్టిన వారికి, మీడియం ఇండస్ట్రీ అనేవాళ్ళు దాన్ని 125 కోట్లకు మార్చడం జరిగింది. వారి టర్న్ ఓవర్ కూడా 250 కోట్ల నుండి 500 కోట్ల రూపాయలుకి రివైజ్ చేయడం జరిగింది. వీటి వలన కలిగే లాభాలు ఏంటంటే సూక్ష్మ చిన్న పరిశ్రమలకు కొన్ని ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి ఆలస్య చెల్లింపుల కోసం వీరు కోర్టులకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ప్రతి రాష్ట్రంలో కూడా సూక్ష్మ చిన్న పరిశ్రమల కోసం ఎంఎస్సి ఫెసిలిటేషన్ కౌన్సిల్ అనేది ఉంటుందండి. ఈ ఎంఎస్సి ఫెసిలిటేషన్ కౌన్సిల్లో సూక్ష్మ చిన్న పరిశ్రమలు మాత్రమే రాగలుగుతాయి. ఇంతకుముందు మీడియం ఇండస్ట్రీగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ పెంచడం వలన చిన్న పరిశ్రమగా కనుక గుర్తింపు పొందితే వారు కూడా ఈ ఎంఎస్సి ఫెసిలిటేషన్ కౌన్సిల్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ఎగుమతుల్లో కానీ లేదు వీరి ఉత్పత్తుల్ని వేరే దేశాలలో ఎగ్జిబిట్ చేసుకోవడానికి కానీ వీటికి కావాల్సిన కొన్ని ప్రయోజనాలు ఇప్పుడు ఈ టర్న్ ఓవర్ లిమిట్స్ పెరగటం వలన ఇదివరకు మీడియం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న పరిశ్రమకి వస్తారు కాబట్టి వీటన్నిటినీ కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇలా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఇదివరకు పెద్ద పరిశ్రమలో మాత్రమే ఉండే 500 కోట్ల టర్న్ ఓవర్ని ఇప్పుడు మధ్య తరహా పరిశ్రమకు తీసుకొచ్చారు కాబట్టి, అంటే మనకి ద్రగోల్బన్యం గురించి తెలిసిన తర్వాత ఈ టర్న్ ఓవర్స్ కూడా పెరుగుతూ వెళ్తున్నాయి కాబట్టి మధ్య తరహా పరిశ్రమలు కూడా చాలా పెరుగుతాయి. మన సుమారుగా చూసుకుంటే మన దేశంలో 94% సూక్ష్మ పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ మారినప్పుడు అవి 96.5%గా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలినవి మాత్రమే చిన్న పరిశ్రమగా మధ్య తరహా పరిశ్రమలుగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఈ లార్జ్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్లో ఉన్న వాటిని కూడా కొన్నింటిని ఇప్పుడు మధ్య తరహా పరిశ్రమలుగా గుర్తించే అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాలలో ఈ ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్న వారికి విద్యుత్ రాయితీలు కూడా ఇస్తూ ఉంటారు. ఆ విద్యుత్ రాయితీలను కూడా ఉపయోగించుకోవచ్చు. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్న వారికి ప్రోత్సాహకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ ప్రోత్సాహకాలను కూడా వీళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రీక్లాసిఫికేషన్ వలన కొద్దిగా ఎక్కువ పెట్టుబడి పెట్టే వాళ్ళను కూడా ఎంఎస్ఎంఈ రంగంలోకి తీసుకురావడానికి ఉపయోగించబడుతున్నాయి. అనంత్ గారు, ఈసారి బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, అలాగే విశాఖ పోర్టుతో పాటు మరికొన్ని రంగాలకు నిధులు కేటాయించారు కదా, ఇవి రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయంటారు? ఏదన్నా ఇప్పుడు పోలవరం లాంటి ఏంటంటే నీళ్ళకు సంబంధించింది. నీళ్ళు అనేది మనకి రానున్న కాలంలో అతి ముఖ్యమైన అంశం కింద మారిపోతుంది. ఎందుకంటే వాతావరణ మార్పులు లాంటివి చాలా ఉంటున్నాయి. ఎట్టా ఉంటున్నాయంటే ఇప్పుడు బాగా మనకి వర్షాకాలం కనుక చూసుకున్నట్టయితే 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు మనం మాన్సూన్ అని చెప్పుకుంటున్నా, యాక్చువల్గా వర్షం పడే కాలం ఎక్కువ అనేది తక్కువ రోజులు ఎక్కువ వర్షం పడుతుంది. అంటే మనకి ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందని అంటే వర్షం పడినప్పుడు ఏంటంటే మనకి విపరీతమైన వర్షం పడటం, వరదలు రావటం అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత చాలా కాలం వర్షం పడదు. సో ఇప్పుడు అతి ముఖ్యమైన అంశం ఏమవుతుందంటే మనకి వర్షం పడినప్పుడు ఎక్కువ నిల్వ చేసుకోవటం అనేది మనకి చాలా ముఖ్యమైన అంశం కింద మారిపోతుంది. అటువంటి క్రమంలో పోలవరం లాంటి ప్రాజెక్ట్స్కి ఏంటంటే అది స్టోర్ చేసుకుని ఉంటాయి కాబట్టి మనకి నీళ్ళు నిల్వ అనేది చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఉపయోగపడుతుంది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏంటంటే అది ఒక సెంటిమెంటల్ ఇష్యూ లాగా అయిపోయింది. అది దాంట్లో
స్టీల్ అనేది ఇప్పుడు అవసరం. కాకపోతే ఏంటంటే అది ఆర్థిక పరంగా కొన్ని ఆపరేషనల్ ఫ్యాక్టర్స్లో చూసుకున్నట్టయితే నష్టాల్లో ఉంది కాబట్టి మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది ఈక్విటీ ఫ్రెష్గా సపోర్ట్ చేసి లోన్ ఇస్తాను, రుణం గ్యారంటీలు అన్నీ ఇస్తానంది కాబట్టి అది రికవరీ అవుతుందని లెక్కలో ఉంది. ఇప్పుడు ఈ ప్రతి స్టేట్కి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మనకి బెనిఫిట్ రావటం అనేది అది డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఆర్థిక పరంగా ఇటువంటి అంశాలు ఉంటే, సహాయం ఉంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్థిక పరంగా ఏమన్నా యాక్టివిటీ జరుగుతూ ఉంటే, ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే ఏమవుతుందనంటే, ఒకటి ప్రజలకి చేతిలో ₹1 అనేది సంపాదించుకోవడానికి ఒక మార్గం ఉంటుంది, ఖర్చు పెట్టడానికి ఉంటుంది. ఈ ఖర్చుతో పాటు గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఏంటంటే ఉన్న 5-6 రాష్ట్రాల్లో ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగింది, నిజానికైతే అదే కాబట్టి. సో సహాయం ఎంత వచ్చినా అది ఉపయోగపడుతుందనే లెక్కలోనే ఉండాలి మనం. ప్లస్ వాటర్ లాంటి, ఇప్పుడు నీళ్ళు లాంటి ఇటువంటి అంశాలు కనుక మనకి ఉన్నట్టయితే ఏదైనా రేపైనా ఇండస్ట్రీస్ లాంటి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా నీళ్ళు లేనిదే అవ్వదు. సో అటువంటి ఎట్టా జనరేట్ చేసుకోవాలి. నేనైతే ఏమనుకున్నానంటే అసలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ లాంటివి పెట్టినట్టయితే, ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టడం బాగానే ఉంటుంది, కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చాలా టైం పడుతుంది. టైం పట్టడమే కాకుండా ఖర్చు కూడా పెరిగిపోతూ ఉంటుంది, అంచనాకి మించి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనకు భారతదేశంలో ఇప్పుడు దాకా ఒక పెద్ద ప్రాజెక్టు డ్యాములు కానీ ఇటువంటి కనుక చేపట్టిన తర్వాత ఈ టైంకి అయిపోవటం అనేది లేదు. ఎందుకంటే ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇంత పెద్ద దేశంలో. సో ఆ చిన్న చిన్న ప్రాజెక్టులు ఊళ్ళ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంటే స్పెషల్గా ఏమన్నా స్కీమ్ లాంటిది పెట్టి ఇచ్చినట్టయితే ఇంకా బాగుండేది, మనకి ఉపయోగపడేది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రానున్న కాలంలో ఈ వాతావరణ మార్పులు అనేది చాలా అతి ముఖ్యం అవుతాయి. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే మనం గమనించకపోయినా చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రహ్మపుత్ర మీద, అంటే మనం ఏదైతే బ్రహ్మపుత్ర అంటాం వాళ్ళు శాంగ్పో అంటారు, దాని మీద పెద్ద డ్యామ్ కడుతున్నారు. ఇప్పుడు చైనాలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక కార్యక్రమం చేపట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళే స్పీడ్లో కట్టగలిగేది వేరే వాళ్ళు కట్టలేరు, వాళ్ళ గవర్నమెంట్ దీని మూలన. సో చాలా ప్రాంతాలకి ఇప్పుడు ఏదైతే మనం బాగానే ఉన్నాయి వాటర్ అనుకున్నట్లో కూడా వస్తాయి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, వాళ్ళే స్టేట్ గవర్నమెంట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. ఇవాళ మనం వాస్తవం మాట్లాడుకోవాలనుకుంటే ఏ రాష్ట్రం అయినా సరే సడన్గా ఒక 5,000 కోట్లు క్యాష్ ఒక ప్రోగ్రామ్ మీద పెట్టాల్సిన పరిస్థితి లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్లో అట్ట కాదు. ఇప్పుడు బడ్జెట్లో కూడా చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వచ్చే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లుకి అసెట్ మానిటైజేషన్ చేస్తాం. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయో అది మేము రకరకాల మెథడ్స్లో క్యాష్ రూపాన మాకు బెనిఫిట్ వచ్చే రకంగా చూస్తాం. అంటే లీజ్ కానీ లేకపోతే అమ్మటం కానీ అటువంటి, అంటే అంత ఆస్తి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ చేసుకునే పరిస్థితి ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఏ స్టేట్ గవర్నమెంట్ లేదు. సో అటువంటిప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ అంశాలు ఏదైతే ఈసారి పెట్టారో కొన్ని బడ్జెట్లో పెట్టిన అంశాలు, వ్యవసాయానికి, జీన్ బ్యాంక్, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్, అటువంటి వాటర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అఫ్కోర్స్ రాజ్యాంగపరంగా ఏంటంటే వాటర్ రిసోర్సెస్ అనేది ఏ స్టేట్లో ఉన్న యాక్టివిటీ ఆ స్టేట్కే పరిమితం అయి ఉంటుంది. అంటే ఇంటర్ స్టేట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు కానీ, లేకపోతే తక్కినవన్నీ కూడా ఏంటంటే 2-3 రాష్ట్రాలకు సంబంధించింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు కానీ, లేకపోతే ఏ రాష్ట్రం చేయాలి. కానీ ఇప్పుడు ఒక స్కీమ్ లాంటిది పెట్టి ఇప్పుడు ఈ పవర్ సెక్టర్కి ఎట్టా పెట్టారో అటువంటిది పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేపడితే ముందు బాగుంటుంది. మురళి గారు, మైక్రో ఎంటర్ప్రైజెస్కి అప్ టు 5 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ సదుపాయం కల్పించారు. ఇది ఆ రంగాలను ఏ విధంగా బలోపేతం చేస్తుందంటారు? మైక్రో ఎంటర్ప్రైజెస్కి 5 లక్షల వరకు లిమిట్తో క్రెడిట్ కార్డ్ అనేది మొదటి సంవత్సరం 10 లక్షల మందికి ఇవ్వటం అన్నది ఆనందదాయకమైన విషయం. ముఖ్యంగా మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్లో మనం చెప్పుకోవాల్సింది, చిన్న వెల్డింగ్ యూనిట్ ఉన్నప్పటికీ, చిన్న టర్నింగ్ యూనిట్ ఉన్నప్పటికీ అతి చిన్న సంస్థలు కూడా మైక్రో ఎంటర్ప్రైజ్గానే గుర్తింపు పడుతూ ఉంటాయి. వారి దగ్గర వారి సరిపడా పెట్టుబడి ఉండకపోవచ్చు, ఒక్కోసారి నిధుల కొరత ఉండొచ్చు, లేదు ఒక్కోసారి వారు ఏదైతే ఉత్పత్తుల్ని అమ్ముతారో వాటికి ఆలస్య చెల్లింపులు జరుగుతూ ఉండొచ్చు. ఇలాంటప్పుడు వారికి వస్తున్న పెద్ద సమస్య విద్యుత్ బకాయిలు, ఇటువంటి చిన్న చిన్న బకాయిలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి.
విద్యుత్ రంగంలో చూసుకుంటే ఒక 10 రోజులు 15 రోజుల టైం లోపల కనుక బిల్లు చెల్లించడం జరగకపోతే ఆ విద్యుత్ కనెక్షన్ని తొలగించడం, దానివలన వీరి ఉత్పత్తి ఆగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బ్యాంకుల దగ్గర నుండి వీరికి క్రెడిట్ కార్డులు తీసుకోవడం అనేది మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్కి అతి తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది. కారణం ఏంటంటే మనకున్న అతిపెద్ద అవరోధం సిబిల్. ఈ సిబిల్ గురించి మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్కి చాలా తక్కువ మందికి తెలుసు. వారు పేమెంట్లు సరైన సమయానికి బ్యాంకులకి ఇలాంటి వాటికి చేయలేని పరిస్థితుల్లో వారి సిబిల్ పోతుంది. కాబట్టి వారికి క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వటం జరగదు. ఈ 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వటం వలన వారికి ఇది ఎమర్జెన్సీ క్రెడిట్గా ఉపయోగపడుతుంది. సరిగ్గా వినియోగించుకుంటే కనుక ఈ క్రెడిట్ని ఉపయోగించుకుని కూడా వారి వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర లెదర్ సెక్టర్ మీద, అలాగే బొమ్మల తయారీ మీద కూడా దృష్టి సారించారు. కాబట్టి సుమారుగా ఒక 22 లక్షల మందికి లెదర్ సెక్టర్లో ఉద్యోగ కల్పన చేయాలని, అదేవిధంగా ఈ బొమ్మల తయారీ రంగం కూడా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కాబట్టి ఇటువంటి చేతి వృత్తుల వారు లేదు హస్తకళలు ఇలాంటివన్నీ ఉన్నవారందరూ కూడా ఈ క్రెడిట్ కార్డు వంటి వాటి వలన ఎక్కువగా లబ్ధి పొందుతారు. సార్, మురళి గారు, మరో ప్రశ్న. కొత్తగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి, అంటే మహిళలు, షెడ్యూల్ కులాల వారిని ప్రోత్సహించడానికి నూతనంగా ఒక పథకం ప్రవేశపెట్టారు కదా. దీని ద్వారా వారికి 2 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? కొత్తగా పారిశ్రామికంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారికి బ్యాంకుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఎందుకంటే వీరికి సిబిల్ లాంటివి ఉండవు. వీరికి సిబిల్ ఇలాంటివి ఉండకపోవటం వలన బ్యాంకులు వారికి రుణాన్ని ఇవ్వటానికి ఇష్టపడని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా వారు ఒకవేళ వారి దగ్గర గ్రామీణ ఆస్తులు అంటే వ్యవసాయ భూములు వంటి ఏదైనా ఉన్నప్పటికీ కూడా మన రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను అనుసరించి వాటిని తనఖాగా పెట్టుకునే అవకాశం కూడా లేదు. తనఖా పెట్టుకోలేని వారు ముఖ్యంగా వ్యాపారం చేయాలి అన్న ఇది ఉన్న మహిళలకు ఈ స్కీమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఎక్కువగా గిరిజన మహిళలను వీరందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనివలన గిరిజన ప్రాంతాలు కూడా ఆర్థిక అభివృద్ధి చెందటానికి, అదేవిధంగా వారి ప్రాంతాల్లో ఉన్న కొన్ని కళలు ఇలాంటి వాటన్నిటినీ కూడా ఇతర ప్రదేశాలకు తీసుకురావడానికి వీటన్నిటికీ కూడా ఇది సహకరిస్తుంది, ఉపకరిస్తుంది అని చెప్పి అనుకుంటున్నానండి. అనంత్ గారు, ఇందాక మురళి గారు ప్రస్తావించారు బొమ్మల తయారీ రంగం గురించి. బొమ్మల తయారీ రంగంలో మేక్ ఇన్ ఇండియా నినాదం మరింత బలోపేతం చేసే దిశగా కేటాయింపులు ఉంటాయని ఆర్థిక మంత్రి చెప్తున్నారు. ఇది చైనా నుండి దిగుమతులు తగ్గించడమే కాకుండా మన స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని అంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ శాతం మనం చూసుకున్నట్టయితే బొమ్మల తయారీ అనేది ఒక ఎంఎస్ఎంఈస్ వాళ్ళలోనే ఉంటుందండి. అది ఇప్పుడు పాతకాలంలో కనుక చూసుకున్నట్టయితే అది కాటేజ్ ఇండస్ట్రీ కింద ఉండేది. మనం అంటే చాలా చిన్నది, ఈ ఊళ్ళల్లోనే తయారు చేస్తూ ఉండేవాళ్ళు. అది క్రమంగా ఏంటంటే చైనా నుంచి వస్తూ ఉన్నాయి వచ్చే బొమ్మల మెథడ్ని బట్టి వాటన్నిటిలో ఈ మూతపడిపోవటం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఆ బొమ్మల తయారీ అనేది ఇక్కడ మనకి ఎక్కడికక్కడ జనరేట్ ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నట్టయితే ఏమవుతుందనంటే ఒక పార్ట్ టైం వృత్తిగా కూడా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల మనకి ఇప్పుడు బొమ్మలు లాంటి తయారు చేసేది ఎట్లా ఉంటుందని అంటే కుటుంబాల్లో ఉన్న స్త్రీలు కానీ వాళ్ళు కానీ వాళ్ళకున్న స్పేర్ టైంలో చేసి ఆ కోఆపరేటివ్స్లో ఎట్లా చేసుకునే ఇదివరకు ఉండేది. అది ఇప్పుడు స్లోగా పోయింది. ఆ కాంట్రాక్ట్ ఇది సిస్టమ్ లాగా తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏమవుతుందంటే కొన్ని అంశాలు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఈ విమెన్ ఫోక్కి స్త్రీలకి ఇచ్చేసేసి మీరు చేయండి అని చెప్పి ఇప్పుడు ఎంబ్రాయిడరీ లాంటివన్నీ చేస్తూ ఉంటారు. మనం చూస్తే మన కొండపల్లి బొమ్మలు కూడా అదే కోవకి చెందింది ఉంటుంది. అందులోనూ మన రిపబ్లిక్ డే పెరేడ్లో మన ఏటికొప్పాక బొమ్మలకు 3వ స్థానం కూడా దక్కింది సార్. సో ఇప్పుడు ఇటువంటి ఈ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీకి అనేటి ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందో, ఇప్పుడు ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద పెద్ద సంస్థలు అయితే వాళ్ళకి మెషిన్స్ వగేరే ఇవన్నీ వాళ్ళు కొనుక్కుంటారు, పెట్టుకుంటారు, బ్యాంక్ లోన్లు అన్నీ వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. చిన్న చిన్న సంస్థలకు అట్లా ఉండదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చే
పేమెంట్ కరెక్ట్‌గా ఒక నెల రోజులు లేట్ అయితే ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటే, ఇప్పుడు ఎందుకనంటే వాళ్ళు కొనుక్కోవటానికి కూడా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు చేనేత కార్మికులకి ఎట్టాగైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో అటువంటివి గనక బొమ్మలు ఇన్ని కూడా స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ గనక సపోర్ట్ చేయగలిగినట్టయితే వాటిల్లో డెఫినెట్‌గా ఉపయోగం. ఎందుకంటే మనం అన్నీ చూసుకోవాల్సింది ఇప్పుడు కుటుంబాలకి ఉన్న పరిస్థితులు ఏంటంటే ఎంత ఆదాయం పెరిగినా అది ఏదో దానికి ఉపయోగపడుతుంది. సో, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడేంటంటే ఇప్పుడు ఆ క్వాలిటీ కంట్రోల్ లాంటివన్నీ ఏంటంటే అలవాటు చేస్తా వెళ్తా ఉంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కి అటువంటి వాటిలో ట్రైనింగ్ ఇచ్చి చేయగలుగుతా ఉంటే మాత్రం బాగా ఉపయోగం. ఇప్పుడు చాలా చోట్ల ట్రెడిషనల్ పాత కాలంలో వాళ్ళకున్న బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో కల్చరల్‌గా చూసుకున్నట్టయితే, ఆ ప్రాంతీయ పరంగా చూసుకున్నట్టయితే, ఉన్న అలవాటుని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా మళ్ళీ గనక ఎంకరేజ్ చేసినట్టయితే, ఒక మార్కెట్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి, ఇప్పుడు లేపాక్షి, ఎస్హెచ్‌జిలో ఈ డ్వాక్రా వీటికి సంబంధించిన ఎట్టయితే సపోర్ట్ చేస్తున్నారో అట్లా చేసినట్టయితే బాగా ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి కావాల్సిన ముడి సరుకు మీద కూడా గవర్నమెంట్ ఎక్కువగా పన్ను రాయితీలు కల్పిస్తే వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుందంటారు సార్? డెఫినెట్‌గా పన్ను రాయితీ అనే కాదండి. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ టైంలో వాళ్ళకి ముడిసరుకు వెళ్ళాలి. అట్లాగే వాళ్ళు తయారు చేసింది ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకెళ్ళి వేరే చోట ఇచ్చినా మళ్ళీ తిరిగి దానికి పేమెంట్ కరెక్ట్ టైంలో వచ్చేటట్టు ఉండాలి. ఇన్ టైంలోనే వాళ్ళకి పేమెంట్ అవ్వాలి. ఇప్పుడు లేకపోతే ఏమైపోతుందనంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉంటుందనంటే దాంట్లో మిడిల్ మెన్ వాళ్ళందరూ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తున్నారు. అది జరగట్లేదని కాదు, జరుగుతూ ఉంటాయి. కాకపోతే స్కేల్ చిన్నది ఉంటుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే ఎప్పుడు కూడా ఏమవుతుందనంటే చాలా పెద్ద ఎత్తున చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు ఎక్కడ ప్రైవేట్ వాళ్ళు చేసేది ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినట్టయితే ఏమవుతుందంటే దానికి ఎంకరేజ్మెంటు, ఇప్పుడు దానికి సూపర్విజన్ అన్ని చేసుకుని అట్లాగే వాళ్ళు బయట కాల్ మనీ ఇటువంటి వాటిల్లో కనుక వడ్డీలు తీసుకోకుండా బ్యాంకుల్లో నుంచి రుణాలు తీసుకుంటా ఎంతో కొంత పరిమితే ఉంటుందండి. అంటే బ్యాంకులు విపరీతంగా ముందేస్తాయని కాదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డ్వాక్రా ఇటువంటి వాటిలో స్వయం ఉపాధి సంస్థలకు ఎట్టా జరిగిందని చూసుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి లోన్ ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు 10,000 ఇచ్చారు. అది వాళ్ళ ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 దాకా వెళ్ళింది. సో ఆ రోజు 10,000 ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు ₹1,00,000 అంతే ఉంది. కాకపోతే సో అటువంటివి జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర ఉంటే చిన్న చిన్న సమస్యలు అనేది వాళ్ళకి పెరగటానికి ఆస్కారం ఉంటుందండి. అది కష్టపడిన దాన్ని బట్టి వాళ్ళకి పేమెంట్లు వస్తాయి. పేమెంట్లు కూడా కరెక్ట్గా వస్తాయి. కొంచెం డిలే అవుతాయేమో కానీ అసలు మధ్యలో మధ్యవర్తులు తీసుకుని అది పారిపోవటాలు అట్లా జరగవు. ఇప్పుడు అట్లా కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం. సో ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది ప్రజలకి, తయారు చేసేవాళ్ళకి. ఓకే మురళి గారు, కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా సోలార్ సెల్, ఈవీ బ్యాటరీ రంగాల్లో వాల్యూ ఎడిషన్ అలాగే ఇతర ప్రోత్సాహకాలను ఇస్తామని ప్రకటించారు బడ్జెట్లో. దీనికి మన రాష్ట్రం ఏ విధంగా అందిపుచ్చుకోవచ్చు అంటారు? మన రాష్ట్రంలో సౌర ఉత్పత్తిని చాలా ఎక్కువగా చేసుకోగలిగే అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా ప్రోత్సాహకాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో విద్యుత్ ఇతర రాష్ట్రాల నుండి కొంటూ ఈవెన్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా విద్యుత్ బిల్లులు అనేది భారంగా మారుతున్న సమయంలో వీరందరినీ కూడా ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని సోలార్ ద్వారా కావాల్సిన ఉత్పత్తిని చేసుకోవడానికి డెఫినెట్గా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈవీ బ్యాటరీస్ వీటన్నిటినీ కూడా ఉపయోగించడం వలన పొల్యూషన్ కూడా మన రాష్ట్రంలో ఉన్న 3-4 ప్రధాన నగరాల్లో ఎక్కువగా ఇప్పుడు మనం పొల్యూషన్ చూస్తూ ఉన్నామండి. ఈ పొల్యూషన్ని తగ్గించుకోవడానికి వాహనాలను కూడా విద్యుత్ రంగం వైపు, అంటే ఈ లిథియం బ్యాటరీల ద్వారా కానీ వేరే విధంగా వచ్చే వాహనాలు ఉపయోగించడం వలన కొద్దిగా పొల్యూషన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన దగ్గర తీర ప్రాంతం చాలా ఎక్కువ ఉంది కాబట్టి తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ వీటిని డెవలప్ చేసుకోవడానికి సస్టైనబిలిటీకి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అనంత్ గారు, ఈసారి ఈ బడ్జెట్లో మరొక ప్రధాన అంశం గిగ్ వర్కర్స్. వారి సంక్షేమానికి వారిని ఈ శ్రమ పోర్టల్లో చేర్చడమే కాకుండా పీఎం జన ఆరోగ్య యోజన అందిస్తామని అన్నారు. దీనిపై మీ అభిప్రాయం తెలియచేయండి. ఇది బాగా ఉపయోగపడుతుంది. అది ఎందుకనంటే మనకి ఇప్పుడు భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థ చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం మనకి అసంఘటిత సెక్టర్స్లో ఉంటుంది. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటాం అనమాట. సుమారు
85% మనకున్న పనిచేసే వాళ్ళల్లో వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టర్లోనే ఉంటారు. సో వాళ్ళకి ఆ ఇన్ఫార్మల్ సెక్టర్ అనే దాంట్లో ఏంటంటే అది కొన్నిసార్లు ఏంటంటే ఫ్యామిలీ ఒక కుటుంబం సంబంధించిన పని అవ్వచ్చు. ఇప్పుడు కిరాణా షాపులు ఉంటాయి, కిరాణా కొట్లు ఏంటంటే వాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందని చిన్న చిన్న సంస్థలు ఉంటాయి, 10 మంది 15 మంది 20 మంది. చాలా చోట్ల ఏంటంటే వీళ్ళకి అసలు ఎట్లా చేస్తున్నారనేది వాళ్ళకి మనకి ఏదైతే చట్టాలు ఉన్నాయో అవి వర్తించు, ఎందుకంటే వాళ్ళకున్న స్కేల్ అటువంటిది. ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే మనకి ఈ మనకి కన్జంప్షన్ రిలేటెడ్ వాటిల్లో ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే వచ్చినాయో, ఈ డెలివరీ సంస్థలు ఏదైతే ఉన్నాయో, డెలివరీ కొరియర్ ఏజెన్సీస్ కావచ్చు, లేకపోతే ఈ లాస్ట్ మైల్ డెలివరీ సిస్టమ్స్, బ్లింకిట్లని, జొమాటోలని ఇవన్నీ ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఎవరినైనా తీసుకున్నప్పుడు వాళ్ళ కంపెనీ పరంగా వాళ్ళు అపాయింట్ చేసుకోరండి. అయితే కాంట్రాక్ట్ అవుతారు, లేదా చాలా చోట్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫ్రాంచైజీస్ కింద ఉంటారు, పార్ట్నర్స్ కింద అంటారు, ఏదో ఒకటి. అంటే ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళ కార్మికుడు అని చెప్పినట్టయితే ఆటోమేటిక్గా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, తీయటానికి ఉండదు, మళ్ళీ ఎన్ని గంటలు పని చేయాలి ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే అసలు వాళ్ళ కార్మికుడు కాదని చెప్తారో ఏఈ వర్తించు. సో కంపెనీలు ఏం చేస్తున్నాయనంటే ఎక్కువ శాతం మంది తీసుకుంటే కాంట్రాక్ట్లో తీసుకుంటారు. కాంట్రాక్ట్ కూడా ఏంటంటే దీర్ఘకాలం కాంట్రాక్ట్ ఉండదు, 5 నెలలు 6 నెలలు లేకపోతే 11 నెలలు ఇచ్చి మధ్యలో 1 నెల పని చేసిన దీంట్లో, లేదా కన్సల్టెంట్ అంటారు. వీళ్ళంటే ఎవరో కూడా ఏంటంటే మనకి ఇన్సూరెన్సు, సోషల్ సెక్యూరిటీ, ఈఎస్ఐ ఇటువంటి ఏ బెనిఫిట్స్ ఉండవు. ఇప్పుడు అట్టా మనం చూసుకున్నట్టయితే నీతి ఆయోగ్ ఏమంటుందంటే 2029కి దాదాపు 2.3 లేకపోతే 2.4 కోట్ల మంది ఉంటారంటున్నారు. ఇవాళ కనుక చూసుకున్నట్టయితే సుమారు 1 కోటి మంది ఉన్నారంటున్నారు. దాంట్లో 70 లక్షల మందికి బైకుల్లో వెళ్ళి డెలివరీ యాక్టివిటీస్ వీటిలో పాల్గొంటున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క డెలివరీకి ఇంతని ఇస్తారు, కమిషన్ ఏజెంట్స్ అని. సో అది మనకేంటంటే కనపడకపోవచ్చు కానీ బట్ 1 కోటి మంది వర్కర్స్ అని అనేటప్పుడు కల్లా అది చాలా పెద్ద సంఖ్య. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి మన చట్టపరంగా ఎటువంటి లేకపోయేటప్పుడు కల్లా బెనిఫిట్స్ లేకపోయేటప్పటికి వాళ్ళకి ఇన్కమ్ అయితే వస్తుంది. అంటే వాళ్ళు డెలివరీకి ఎంతని వాళ్ళు బ్యాంకులో వేయచ్చు, మళ్ళీ వాటన్నిటిలో వాళ్ళు కొంత ఎక్కువ అమౌంట్ అవుతున్న కొద్దికి టీడీఎస్లు డిడక్ట్ చేసి అన్నీ ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే వాళ్ళు ఎటు కాకుండా ఉన్నారు. అంటే ఏ రోజు పని చేస్తే వాళ్ళకి అంటే రోజువారీ కూలీ కింద మనం చూసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ ఇది కొంచెం ఎక్కువ డబ్బులు వస్తూ ఉండొచ్చు, వాళ్ళు కొంచెం డిఫరెంట్ సోషల్ స్టేటస్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎట్లాగో అక్కడ ఇవ్వట్లేదు కాబట్టి పార్ట్నర్స్ ఇంకోటి ఫ్రాంచైజ్ అంటారు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేసి స్టార్టింగ్ పాయింట్ కింద ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళకి హెల్త్ కార్డు ఇస్తారు. ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అసలు హెల్త్ కార్డు అనేది ఇస్తే ఎంతో కొంత ఖర్చు తగ్గుతూ ఉంటుంది కదా ఆ ఎబిలిటీ. అది స్లోగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు. అది ఏదైనా చేయడానికి అసలు రిజిస్టర్ అనేది చేస్తే అసలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఏంటంటే అన్ని అంచనాల్లో ఉన్నాయి. నీతి ఆయోగ్ అంచనా చేస్తే అసలు ఎంతమంది ఉన్నారో మనకు ముందు తెలుస్తుంది, ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, వాళ్ళకున్న పరిస్థితులు ఏంటి, వాళ్ళకున్న ఇన్కమ్స్ ఏంటి, లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వేరే స్కీమ్స్లో కూడా వాళ్ళని యాడ్ చేయడం, వేరే ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి, దేనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఉండదు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు అన్నీ మనకు ఆధార్తో లింకేజ్ ఉన్నాయి కాబట్టి ఆధార్ని బట్టి చూసుకొని వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఏంటనేది మానిటర్ చేయడానికి ఉంటుంది. ఆ మానిటరింగ్ బట్టి ఆధారపడతా ఉంటారండి. అనంత్ గారు, ఇంకొక ప్రశ్న, మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ 25,000 కోట్లతో ఈ ఫండ్ను నెలకొల్పి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుపుతామని ప్రకటించారు. దీనివల్ల కలిగే లాభాలను తెలియచేయండి. ఇది నాకు అన్నిటికన్నా నచ్చిన బడ్జెట్లో మొత్తం అన్నిటికన్నా నచ్చిన అంశం ఏంటంటే ఇది షిప్ బిల్డింగ్ మీద గవర్నమెంట్ ఫోకస్ పెడతాను. ఇది చూడటానికి ఏంటంటే 25,000 కోట్లు అంటే ఉన్న 45 లక్షల కోట్లు ఖర్చు పెట్టేదంటే 25,000 కోట్లు తక్కువ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే షిప్ బిల్డింగ్తో పాటు కలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియాకు ఉన్న కోస్ట్ లైన్ అనేది ఇంపార్టెంట్. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక షిప్ బిల్డింగ్ సంస్థ అనేది కనుక పెట్టాలంటే షిప్ బిల్డింగ్లో ఏమన్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్లో పెడతాం. షిప్ బిల్డింగ్లు పెద్ద పెద్ద షిప్పులు కట్టడానికి తయారు చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తూ ఉంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చేటప్పుడు కల్లా ఏమవుతుందంటే బ్యాంకుల దగ్గర నుంచి ఇప్పుడు ఆ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లోకి వెళ్తాయండి. సో ఇప్పుడు భారతదేశం పరిస్థితి కనుక చూసుకున్నట్టు మనకున్న రిక్వైర్మెంట్, మన ట్రేడ్ దాదాపు 95% మనకున్న ట్రేడ్ అంతా కూడా ఎక్స్పోర్ట్, ఇవన్నీ బయట నుంచి వచ్చే ట్రేడ్ అన్ని షిప్పుల ద్వారా వస్తాయి. ఎందుకంటే మనకి పెనిన్సులా కాబట్టి
అది షిప్ బిల్డింగ్లో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మదర్ ఇండస్ట్రీ లాగా డెవలప్ చేయడానికి ఉంటుంది. ప్లస్ ఒక షిప్, పెద్ద షిప్ తయారు చేయాలంటే కొన్ని వందల మంది హైలీ స్కిల్డ్ లేబర్ కావాలండి. సో ఆ స్కిల్ లేబర్ దొరకటం అనేది తర్వాత సంగతి. బట్ ఏంటంటే మొదలైతే అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే పాతకాలంలో చూసినట్టయితే ఇప్పుడు జంషెద్పూర్ డెవలప్ అయిందంటే కేవలం ఐరన్ అండ్ స్టీల్ వాటి మీద డెవలప్ అయింది. అట్లాగే ఇప్పుడు వైజాగ్ లాంటి ప్రదేశాలని డెవలప్ అయిందంటే కొంత నేవీ, ఒక 1/3 నేవీ ఉన్నా మిగిలిన ఏంటంటే పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు. దాంట్లో ఒకటి ఈ స్టీల్ ప్లాంట్ ఒకటి, అట్లాగే ఇప్పుడు షిప్ యార్డ్ ఒకటి, పోర్ట్ ఒకటి, ఇటువంటి కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్క షిప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేవీకి సంబంధించినవి కట్టాలంటే, పెద్ద పెద్ద షిప్పులు కట్టాలంటే ఒక 3-4 ఏళ్ళు పడతాయి. ఏదన్నా ఒక పెద్ద షిప్ మామూలు మర్చెంట్ వెజల్ కట్టాలంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. సో అవి వందల కోట్లలో ఉంటాయి ఖరీదు కూడా. అటువంటి డెవలప్ చేయటం అనేది మనకి చాలా ముఖ్యమైనది. అందులోనూ మంది అధిక తీర ప్రాంతం కలిగిన రాష్ట్రానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అని ప్రతి మనకున్న కోస్టల్ ఏరియాలో ఉన్న ప్రతి దాంట్లోనూ, ఇప్పుడు మనకున్న షిప్ యార్డ్స్, ఇప్పుడు ప్రతి పోర్ట్లోనూ కనుక ఆ ఏరియా, ఇప్పుడు మనకు పోర్ట్స్ కూడా పెరిగినాయి. సో ఈ షిప్ బిల్డింగ్ అనేది మాత్రం చాలా ముఖ్యమైనది ఫోకస్. అది నన్ను అడిగితే అసలు ఇప్పటికీ ఆలస్యమైంది. ఇది ఒక 5 ఏళ్ళ, ఎందుకంటే ఇవన్నీ అభివృద్ధి జరగాలి అని అంటే, స్టెబిలైజ్ అవ్వాలంటే ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. సో ఆల్రెడీ కనుక అంతకుముందు చేసినట్టయితే ఈ పాటికి మనం చూస్తూ ఉండేవాళ్ళం, దాని ఫలితాలు చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఎనీ ఇప్పుడైనా మొదలుపెట్టారు కాబట్టి స్లోగా మొదలవుతుంది. ఇప్పుడు అలాంగ్ ఉంది షిప్ బ్రేకింగ్, దానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తాను. కొన్ని వందల షిప్లు వాళ్ళు అక్కడ మొక్కలు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు షిప్ బిల్డింగ్తో పాటు మనకి ఏమవుతుందని అంటే, ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్ ఇటువంటి సంస్థలు, ఇటువంటి ఇండస్ట్రీస్ కూడా బాగా ఉపయోగపడతాయి. మురళి గారు, పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అన్నారు కదా, మరి దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయండి. పన్నులు సులభతరం చేయటం వలన సూక్ష్మ పరిశ్రమల వారికి మంచి ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు మన ఆదాయ పన్ను దీనిలో 12 లక్షల వరకు ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించిన అవసరం లేదని చెప్పిన దీన్ని తప్పకుండా సూక్ష్మ పరిశ్రమలు, చిన్న పరిశ్రమల వారికి ఆనందకరమైన విషయం అనే చెప్పాలి. కారణం ఏంటంటే, సూక్ష్మ చిన్న పరిశ్రమల్లో ఎవరికి కూడా సంవత్సరానికి 12 లక్షల మించి ఆదాయం ఉండదు. ఇంతకుముందు 5 లక్షల మించి ఆదాయం ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఈ 5 లక్షల రూపాయలు అనేది ఈరోజు జీవనానికి కూడా సరిపోని పరిస్థితుల్లో ఇది 12 లక్షలు చేయటం అనేది చాలా ఆనందదాయకం. ఇదే విధంగా ఇతర పన్నులను సులభతరం చేయటం అనేది ఎలా అంటే, కస్టమ్స్. మేము ఏదన్నా ఒక మిషన్ లాంటిది, ఏదన్నా ఒక యంత్రాన్ని వేరే దేశం నుండి తెప్పించుకోవటం అనేది జరిగినప్పుడు, ఒకవేళ మేము ఎక్స్పోర్ట్ చేస్తాము అని గనక ముందుగా గవర్నమెంట్ వారికి చెప్పి తెచ్చుకుంటే ఆ కస్టమ్స్ డ్యూటీకి మినహాయింపు అనేది ఉంటుంది. కొన్ని కారణాల వలన పరిశ్రమ విఫలమై ఆ ఎక్స్పోర్ట్ చేయలేని టైంలో, పరిశ్రమ మూతపడుతున్న సమయంలో కూడా ఈ కస్టమ్స్ డ్యూటీని దాదాపు 50%, 25% ఉన్న కస్టమ్స్ డ్యూటీని పే చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అదేవిధంగా పరిశ్రమ పెట్టిన పారిశ్రామికవేత్తలకు ఆత్మహత్యా సదృశ్యం కూడా. ఇలాంటి పన్నులు సులభతరం చేయటం వలన వారికి సరళీకృత విధానంలో యంత్రాలని తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీతో పాటు జిఎస్టీలో కూడా కొన్ని వెసులుబాట్లు, పన్నులు సులభతరం చేసినప్పుడు జిఎస్టీలో కూడా కొన్ని వెసులుబాట్లు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు వరదలు లాంటి వాటి వలన మనం ఏదైతే ముడి పదార్థాలు తెచ్చుకుంటామో, ఈ ముడి పదార్థాలన్నీ కూడా పాడైపోయినప్పుడు జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునే అవకాశం లేదు. ఉత్పత్తిని అమ్మటం లేదు కాబట్టి దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవద్దు అన్నది జిఎస్టీ వర్గాల వాదన. కానీ నేను కొన్న ఉత్పత్తి, జిఎస్టీ కట్టిన ఉత్పత్తిని నేను పూర్తిగా వరదల్లో పోగొట్టుకున్నప్పుడు దాని మీద మళ్ళీ నేను ట్యాక్స్ కట్టడం అనేది అతి కష్టమైన విషయం. కాబట్టి ఇటువంటి సరళీకరణ అనేది కావాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు 2017కు ముందున్న అమ్మకపు పన్ను చట్టాలను ఇంకా తీసుకుని వచ్చి అమ్మకపు పన్ను బకాయిలు అంటున్నారు, లేదు ఆ అసెస్మెంట్లని, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి 7 డిసెంబర్ 2024 జరిగిన ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్లో మన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి నేను వివరించడం కూడా జరిగింది. వారు
అప్పుడు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఈ పన్నుల సరళీకరణలో ఇటువంటివన్నీ కూడా వస్తే ఎంఎస్ఎంఈ రంగానికే కాకుండా ఇంకా ఇతర రంగాలకు కూడా ప్రయోజనం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అనంత్ గారు, గతంలో మొదలుపెట్టిన ఉడాన్ పథకాన్ని మరింతగా విస్తరిస్తూ 120 కొత్త విమానాశ్రయాలు, హెలీప్యాడ్స్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రస్తావించారు. ఇవన్నీ ఇప్పుడు సఫలమవుతాయంటారా? అంటే ఇదంతా దీర్ఘకాలంలో జరిగేదండి, ఇప్పుడు ఇమీడియట్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విమానాశ్రయాలు మొదలు పెడతారు అని అంటే, విమానాశ్రయం అనగానే అందరికీ ఎట్లా ఉంటుందని అంటే ఏదో పెద్దవాళ్ళు మాత్రమే ప్రయాణిస్తారని అనుకుంటారు. పెద్దవాళ్ళు కూడా ప్రయాణిస్తారు, బట్ పాతకాలంలాగా లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ లాంటివి ఉన్నట్టయితే కనుక, అంటే సరుకు రవాణా చేయడానికి కూడా అనుకూలంగా ఉన్నట్టయితే కనుక దానివల్ల వచ్చే లాభం ఇంకా ఉంటుంది. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ లాంటివి ఉంటాయి, అక్కడ నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు యూరోప్కి. సో అది రాత్రి ఫ్లైట్ కనుక ఎక్కినట్టయితే, ట్రాన్స్పోర్టేషన్ చేసినట్టయితే ఒక 3-4 గంటల యూరోప్ వెళ్ళిపోతాయి. కాబట్టి భారతదేశం నుంచి విపరీతమైన ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. దానివల్ల వచ్చే లాభం రైతుల దగ్గర నుంచి చాలామందికి ఉంటుంది. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక చోట విమానాశ్రయం ఉందనంటే ఉద్యోగ అవకాశాలు చాలా పెరుగుతాయి, కనెక్టివిటీ పెరుగుతుంది. ఒకవేళ కనుక పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళైనా లేకపోతే వచ్చి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఒక రోడ్డు వేస్తే ఒక బస్సు వేస్తే ఎట్టాగైతే ప్రయాణ సౌకర్యం బట్టి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకోండి, ఒక పట్టణం దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లె ప్రాంతం దగ్గర అన్నట్టయితే బస్సు లాంటి రోడ్డు సౌకర్యం లేకుండా, బస్సు సౌకర్యం లేని చోట ఊళ్ళల్లో నుంచి ఆ పట్టణానికి ఎంతమంది వస్తారు, రోడ్డు బస్సు వేసిన తర్వాత ఎంతమంది వస్తారు. ప్రతి చిన్నదానికి కూడా 10 కిలోమీటర్ల నుంచి వచ్చి వెళ్ళి పొద్దునొచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోదాంలే, లేదా 2-3 పనులు పెట్టుకుని అనుకున్న వాళ్ళు ఉంటారు. వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ అది ఆర్థిక పరంగా ఆ డబ్బు సర్క్యులేషన్లోకి వెళ్తూ ఉంటుంది. సో అటువంటి లాభాలు ఉంటాయి. ఎయిర్పోర్ట్లలో కూడా అటువంటిదే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే, ఉడాన్ స్కీమ్ అనేది ఉపయోగం ఎక్కడ పడిందంటే, దూర ప్రాంతాలకి లేకపోతే రిమోట్ ఏరియాస్ అంటే సెకండ్ థర్డ్ లెవెల్ సిటీస్లో వాళ్ళు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లాగా ఇచ్చారు కొంతకాలం పాటు. అంటే ఏంటంటే ఇన్ని టికెట్లు మినిమం వాళ్ళకి ఏదైతే వాళ్ళ మినిమం రిక్వైర్మెంట్ ఉంటుందో, అమ్మాలంటే వాళ్ళకి అసలు అవసరం ఉంటుందో అది పెట్టుకుని, అంతకన్నా తక్కువ వచ్చినట్టయితే గవర్నమెంట్ మీకు ఎంత ఇస్తుంది, ఇన్ని టికెట్లు ఆటోమేటిక్ గవర్నమెంట్ బుక్ చేసుకున్నట్టు అనమాట. సో జనాలు అలవాటు పడతా ఉన్న కొద్దికి అది స్లోగా విత్డ్రా చేసుకుంటూ వచ్చారు. అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పని చేసుకోవటానికి ఇప్పుడు వచ్చి వెంటనే వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల కారణాల వల్ల వస్తారు. ఇప్పుడు వచ్చి పెద్ద పట్టణం, ఇప్పుడు విజయవాడ నుంచి ముంబై రోజు ఫ్లైట్ 2-3 ఫ్లైట్లు ఉన్నాయి. అంతకుముందు కూడా ఒక ప్రోగ్రాంలో అనుకున్నాం, హైదరాబాద్ బాగుంటేనే ఎవరైనా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది ఉడాన్ అట్టా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పొద్దునెళ్ళి సాయంకాలం వచ్చేయటం కనుక వెసులుబాటు ఉన్నట్టయితే ప్రయాణించడానికి ఒక 2-3 వేలు ఎక్కువ ఉన్నా సరే వెళ్తారు. ఎందుకంటే వెళ్ళి పెద్ద పట్టణంలో వెళ్ళి తెలియని చోట వెళ్ళి అక్కడ హోటల్ అటువంటి ఖర్చులన్నీ పెట్టుకునే బదులు ఏంటంటే సాయంకాలం ఇంటికి వచ్చేసి మళ్ళీ వేరే పనులు చేసుకోవచ్చు అనే లెక్కలో ఉంటారు. దానివల్ల బాగా ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది టైం పడుతుంది ఎయిర్పోర్ట్ కట్టడానికి అటన్నిటి. అనంత్ గారు, మరో ప్రశ్న. అలాగే జన్ విశ్వాస్ 2.0లో భాగంగా మన నేర చట్టాల్లో 100కు పైగా అంశాలపై మార్పులు తీసుకొస్తాయని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియచేయండి. అది ఏంటంటే ఇప్పుడు మనకి చాలా చోట్ల ఎట్లా అయిపోయిందని అంటే, ఈ న్యాయ వ్యవస్థలో కూడా ఎట్లా ఉంటుందని అంటే, ఒక్కసారి కేసు కనుక ఏమన్నా ఫైల్ అయినట్టయితే చాలా ఇబ్బంది ఉంటుంది. ఫైనల్గా ఆ కేసులో ఏం తేదో లేదా 100 రూపాయలు, 2,000, 3,000, 5,000 పెనల్టీ కట్టమంటారు. కాకపోతే ఏంటంటే ఒక వ్యాపారస్తుడు వెళ్ళి ఒక 10 సార్లు కోర్టుకు వెళ్ళి, లేకపోతే గవర్నమెంట్ రెగ్యులేటర్ ఎవరైతే ఆ సెబియో లేకపోతే ఇంకో సంస్థ ఉందో వాళ్ళు చూసుకునే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అవి తిరగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ బేసిక్గా చెప్పేది, ఈ క్రిమినల్ అఫెన్స్ కింద ఏదైతే ఉందో అది నేరం అని ఏదైతే అంటారో అది తీసేసినట్టయితే పెనాల్టీ కట్టేయడానికి ఈ హెరాస్మెంట్ లాంటివన్నీ తగ్గుతాయి, బిజినెస్ వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది. అది పెద్ద పెద్ద నేరాలు కూడా కాదండి, చిన్న చిన్నవి ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే పెనాల్టీల కింద వెళ్ళిపోయి అవి ఫైనల్తో అయిపోయి
బట్ అది కొంచెం భయం ఉంటుందని చెప్పి అప్పుడు ఎప్పుడో పాతకాలంలో ఎప్పటి నుంచో నేరం కింద పెట్టి ఉంటారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ ఫైల్ చేయకపోతే, ఏదన్నా యాన్యువల్ రిపోర్ట్ కనుక ముందు పలానా టైంకి ఇన్ఫామ్ చేయకపోతే అటువంటివన్నీ ఉంటాయి. వాటి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీన్స్ వచ్చిన తర్వాత వెబ్సైట్లో పెట్టిన తర్వాత చాలా వరకు అవి అసలు ఉపయోగం కూడా ఉండవు. ఎందుకంటే ఎవరు కావాలంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి. సో అటువంటి చిన్న చిన్నవన్నీ తీసేస్తే నష్టం ఏమి ఉండదు, దానివల్ల పెరిగేది ఉండదు. కాకపోతే ఏంటంటే అది ఏ ఏ అంశాలు తీస్తారు అనేది ఎటాగూ ముందు అది ముందు ప్రకటిస్తారు కాబట్టి అప్పుడు చూడాల్సి వస్తుంది. మురళి గారు, ఆరోగ్య రంగంలో ముఖ్యమైన 36 రకాల ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నామని ఆర్థిక మంత్రి ఈసారి బడ్జెట్లో ప్రకటించారు. ఇది ఫార్మా రంగంలో ఎగుమతుల అభివృద్ధికి, అలాగే మెడికల్ టూరిజం అభివృద్ధికి ఏదైనా దోహదం చేస్తుందంటారా? తప్పకుండా అండి. ఈ 36 రకాల ఔషధాలని వీటినైతే కస్టమ్స్ నుంచి మినహాయింపు చేస్తున్నారు. వీటిల్లో క్యాన్సర్ లేక ఇతర క్రిటికల్ రంగాల్లో ఉపయోగించే ఔషధాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవి ఉండటం వలన మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాల నుండి ఇప్పటికీ మన దగ్గరికి వైద్యం కోసం వస్తున్న వారు ఉన్నారు. ఇంకా మన దగ్గరికి వైద్యం కోసం వచ్చేవారు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఉత్పత్తులు మన దగ్గర తక్కువ రేటుకి లభిస్తాయి కాబట్టి. అదేవిధంగా ఇండియా బల్క్ డ్రగ్ పరిశ్రమలో అత్యధిక స్థానంలో ఉంది ఎగుమతుల్లో. ప్రస్తుతం ఈ బల్క్ డ్రగ్స్ మనం ఎగుమతి చేస్తున్న దేశాలలోంచి ఈ 36 రకాల ఔషధాలు వస్తూ ఉన్నప్పుడు బార్టర్ సిస్టంలో మన దగ్గర నుండి కస్టమ్స్ మనం ఛార్జ్ చేయట్లేదు కాబట్టి వారి దగ్గర కూడా సుంకాన్ని తగ్గించడం వలన కూడా మన దగ్గర నుండి ఎగుమతుల్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మన దగ్గర కూడా దేశీయంగా ఆరోగ్యం పైన ఖర్చు పెట్టే ఖర్చు తగ్గుతూ ఉండటం వలన దేశీయంగా కూడా లాభపడతారన్నది నా అభిప్రాయం. అనంత్ గారు, విద్యార్థుల కోసం బడ్జెట్లో ప్రవేశపెట్టిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్, బ్రాడ్బ్యాండ్ సేవలు, భారతీయ భాషా పుస్తక్ వంటి పథకాలను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా విద్యారంగ అభివృద్ధి, అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి ఏ విధంగా ఉండబోతోందంటారు? ఒకటండి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది ఏంటంటే అంతకుముందు మనకు అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉండేది. అది స్టూడెంట్స్కి కొంచెం సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది డెవలప్ అవటానికి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అన్నీ ఇంట్లో చేసుకోలేరు కాబట్టి ఆ స్కూల్ టైంలో వాళ్ళకి ఇప్పుడు ఇంటర్నెట్ లేనిదే ఏమీ జరగదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ అటన్నిటిలో 50,000 స్కూల్స్ ఎన్నిటిలోనో బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ ఇస్తామని అన్నారు. ఇటువంటి అనేది ఏంటంటే మనకి ఇమీడియట్గా కనపడకపోయినా క్రమక్రమంగా ఏంటంటే అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ముందు కాలంలో చూసుకున్నట్టయితే పాతకాలంలా కాకుండా మనకి రాబోయే కాలంలో నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అవసరం, స్కిల్ అవసరం. ఇవి రావాలి అని అంటే అంత తొందరగా పుస్తకాలు ఒకదాంట్లో నుంచి ఉండాలి. పుస్తకాలు అనేది ఒక సోర్సు, క్లాస్ రూమ్లో చెప్పే పాఠాలు అనేది ఒక సోర్సు, బట్ ప్రపంచంలో జరిగేది తెలుసుకుని ఈ అంతర్జాలంలో నుంచి వాడుకుని తెలుసుకునేది అది అన్నిటికన్నా పెద్ద మార్గం కింద అయిపోతుంది, అందుకని ముఖ్యమైన మార్గం కింద అవుతుంది. అందుకని ఏంటంటే ఇది స్లోగా క్రమంలో ఉపయోగపడుతూ ఉంటుంది స్టూడెంట్స్కి. దీంతో పాటు మనం చూసుకోవాల్సింది ఏంటంటే వేరే డిజిటైజేషన్ చేసడానికి గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. అది యాక్చువల్లీ 2015 నుంచి ఎప్పుడు మొదలుపెట్టారు. ఇప్పుడు 150 సంవత్సరాలు బ్రిటిష్ కాలంలో ఉన్న రిపోర్ట్లు, గవర్నమెంట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా మనకి డిజిటైజ్ చేసేసి అదే ఇంటర్నెట్లో మనకి వస్తుంది. సో అట్లాగే మొన్న గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ప్రోగ్రాము లైబ్రరీస్ అన్నిటికీ కూడా లింక్ చేసి పెట్టారు. ఇది డిజిటల్ రిసోర్సెస్ లాగా ఈ ఎలక్ట్రానిక్ జర్నల్స్ అనేది గవర్నమెంటే తీసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకుని అన్ని యూనివర్సిటీస్కి ఇస్తున్నాయి. సో దాంట్లో ఎక్స్టెన్షన్ కింద తీసుకున్నట్టు మనం పెట్టుకోవాల్సిన అవసరం అన్నమాట. మురళి గారు, మన ఈరోజు ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వాగతించారు. అయితే రాబోయే 5 ఏళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను గుర్తించి బడ్జెట్ను ఈసారి రూపొందించారు అని అన్నారు. జాతీయ శ్రేయస్సు వైపునకు కీలక అడుగులను ఈ బడ్జెట్ సూచిస్తోంది అన్నారు. అంటే ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్గా కూడా మనకు పనిచేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. దీని గురించి మీరేమంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి మనకి తెలిసిందే. ఆయన మనమందరం ఈ సంవత్సరం గురించి ఆలోచిస్తే ఆయన 2047 గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 100 వెనుకబడిన జిల్లాలను వెతికిపట్టే కార్యక్రమంలో మన రాష్ట్రం నుండి కొన్ని జిల్లాలను ఎంపిక చేసి
త్వరితగతిన వాటికి సహాయం అందేటందుకు, అదేవిధంగా అక్కడ పెడుతున్న స్కిల్ డెవలప్మెంట్, వ్యవసాయంలో స్కిల్ డెవలప్మెంట్ లేదా వ్యవసాయ రంగంలో ఆ, యువతకు అభివృద్ధి చేయడానికి ఏర్పరుస్తున్న పథకాలన్నింటినీ కూడా మన రాష్ట్రంలో ఉపయోగించుకుంటారు. అదేవిధంగా కాన్ఫరెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, అంటే మన దగ్గర ఉన్న ఆ, కూరగాయలు లేదు పండ్లకు వాల్యూ ఎడిషన్ కావాల్సిన అవసరం ఉంది. వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు యువత జంక్ ఫుడ్స్ తినటం వలన వారికి ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా తలెత్తుతూ ఉన్నాయి. ఇటువంటి వాటన్నిటి నుండి తొలగించాలి అంటే కనుక ఆ, కూరగాయలు పండ్ల ఉత్పత్తులకు గిరాకీ పెంచవలసిన అవసరం ఉంటుంది. మన రాష్ట్రంలో కూరగాయలు పండ్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఉపయోగించుకోవటానికి ఆ, ఈ పథకాలను ఆ, అమలుపరచడానికి మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారని అనుకుంటున్నాము. ఇది కాకుండా వాల్యూ ఎడిషన్, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉల్లిపాయ లేదా టమోటా లాంటివి పండించే రైతులకు ఒకసారి అధిక ధర, ఒకసారి అసలు ధర లేని పరిస్థితి వస్తూ ఉన్నది. ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మన దగ్గర ఏర్పాటు చేయడానికి, వాల్యూ ఎడిషన్ చేయడానికి కూడా కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటిది జరిగినప్పుడు మన దగ్గర నుంచి ఎగుమతులను కూడా ఎక్కువగా చేసుకోవచ్చు. అంటే పెట్టుబడుల్ని, అదేవిధంగా ఎగుమతుల్ని కూడా వ్యవసాయ రంగాన్ని, ఎంఎస్ఎంఈ రంగాన్ని అనుసంధానిస్తూ మన రాష్ట్రంలో వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. అనంత్ గారు, బడ్జెట్లో రక్షణ రంగానికి సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగంలో దేశీయ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ఇవి ఏ విధంగా ఊతం ఇవ్వనుందంటారు? అది చాలా ముఖ్యమైన అంశం అండి అది. ఎందుకనంటే ఇప్పుడు రక్షణ రంగం అనేది దాంట్లో సెల్ఫ్ సఫిషియన్సీ అనేది చాలా అవసరం. ఆయుధాలు మనం విపరీతం కొనుక్కుంటూ ఉంటాం. మొన్న కూడా చూసినట్టయితే ఆయన ట్రంప్ వచ్చిన వెంటనే ఏమన్నారంటే, మీకు $35 బిలియన్ మీకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది కాబట్టి మా ఆయుధాలు ఎక్కువ కొనుక్కోండి అంటున్నారు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందనంటే, ఆయుధం అనేది మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది, భద్రతకు సంబంధించింది కాబట్టి ఎప్పుడూ కూడా అది మనమే ఉత్పత్తి చేసుకుంటూ ఉంటే మంచిదండి ఏం దేశంలో. ఇప్పుడు అది ఇవాళ నుంచి కాదు, మనకి ఎప్పటి నుంచో మనకి ఆయుధాలకు సంబంధించి వీలైనంత వరకు ఎక్కువ శాతం ఇక్కడే తయారు చేసుకోవాలి అనే అంశంలోనే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ లేకపోతే ఈ షిప్ యార్డ్స్ కానీ ఇటువంటి అన్నీ స్థాపించారండి ప్రభుత్వం. సో ఇప్పుడు ఎందుకు రేపొద్దున ఎటువంటి సమస్య ఏమన్నా వస్తే ఎక్కడి నుంచి ఆయుధాలు వస్తాయి, మనకు అవసరమైనవి ఎక్కడి నుంచి ఉంటాయి అనేది చాలా అవసరం. ప్లస్ ఇప్పుడు ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత మనకు ముఖ్యంగా తెలిసింది ఏంటంటే, ఈ టెక్నాలజీ రిలేటెడ్ అంశాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది యుద్ధాలు. సో వాటిల్లో ఇప్పుడు చిప్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా, స్పేస్ టెక్నాలజీస్ కానీ ఇటువంటి మనకి సెల్ఫ్ సఫిషియన్సీ ఉండి మనం ఇక్కడ అవసరమైన ఆయుధాల వరకు ఇంపార్టెంట్ అయినా ఆ సప్లై చైన్ అనేది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా భారతదేశంలోనే మనకు తయారీ అవుతూ ఉంటే మంచిది అనే దాని మీద ఉంటుంది. దాంతో భాగంగానే ఇవాళ మనం చూసినట్టయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద వీటి మీద 12 మినరల్స్ మీద కస్టమ్స్ డ్యూటీస్ తగ్గించారండి. దాంతో ఉపయోగం అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక క్లీన్ టెక్నాలజీ మనకి రాబోయే కాలంలో అవసరం అనే దాంట్లో ఒకటి ఉన్నప్పటికీ, దాంతోపాటు కొన్ని ఈ మినరల్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి డిఫెన్స్ పర్పసెస్ కూడా ఉపయోగపడతాయి. ప్లస్ చాలా దేశాల్లో, పాశ్చాత్య దేశాలు కనుక చూసుకున్నట్టయితే మనకి విపరీతమైన ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, ఈ రక్షణకు సంబంధించిన ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అది చాలా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు అయితే బాగా కల్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం యూరోప్లో కనుక చూసుకున్నట్టయితే ఈ విమాన తయారీ సంస్థలు కానీ వీటిలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అట్లాగే వాటికి ఆ జీడిపిలో కూడా డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంపార్టెంట్ పాత్ర ఉంటుంది. అటువంటి వాటి మీద ఫోకస్ పెట్టి ఇండియన్ కంపెనీస్ భారతదేశంలోనే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద వాళ్ళు తయారు చేస్తూ ఉంటే మనకి సెల్ఫ్ సఫిషియన్సీలో మార్గం ఉంటుంది. ఇప్పుడు బయట కొనుక్కునే అన్నీ కూడా ఆయుధాలు కానీ లేకపోతే ఆర్మ్స్ అమ్యునేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ తయారు చేసుకుంటే అది తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకటి ఫారిన్ కరెన్సీ సేవింగ్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దాంతోపాటు మళ్ళీ తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను.
అనంత్ గారు మరో ప్రశ్న. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈసారి బడ్జెట్లో కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. హాస్పిటాలిటీ రంగంలో స్కిల్ డెవలప్మెంట్, చిన్న చిన్న హోటల్స్, హోమ్ స్టేస్ పెట్టడానికి ముద్రా లోన్స్ ఇస్తున్నారు. మన రాష్ట్రం కూడా టూరిజం రంగంలో తీర ప్రాంత రాష్ట్రంగా ఏ విధంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలంటారు? లేదు, మన రాష్ట్రానికి వచ్చేసి పాతకాలంలో చూసుకున్నట్టయితే మనకి హిస్టారికల్ సైట్స్ ఉన్నాయండి, టెంపుల్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు ఈ టూరిజం రిలేటెడ్, ఇప్పుడు ఈ కోస్టల్ టూరిజం ఈ రిసార్ట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టూరిజం అనేది, పర్యాటక రంగం అనేది ఎప్పటికల్లా తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగం ఏదైనా ఉందంటే అది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బయట ప్రదేశాల నుంచి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే తిరుపతి చూసుకున్నట్టయితే తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కొన్ని లక్షల మంది వచ్చి వెళ్తూ ఉంటారు. సో మొత్తం ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. అట్టా ప్రతి చోట కూడా మనకి పర్యాటక రంగం అనేటప్పుడు కంటే, మన పర్యాటక రంగం అంటే ఓన్లీ ప్లెజర్ కోసం అని చెప్పి అనుకోవటానికి లేదు. సో మీకు ₹1 గనక పర్యాటక రంగం మీద ఖర్చు పెట్టినట్టయితే దానికి మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటాం అనమాట. దాదాపు ₹2 నుంచి ₹3 మధ్యలో ఉంటుంది. సో ఆ ఖర్చు పెట్టే రూపాయి దానివల్ల వచ్చే లాభం ఎంత ఉంటుందంటే ₹2-3 వరకు ఉంటుంది. అది హై మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉన్నాయి కనుక గవర్నమెంట్ కనుక ఖర్చు పెట్టినట్టయితే, ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టయితే అది ప్రజలకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు అరకు లాంటి ప్రదేశాలు, కోస్టల్ ఏరియాస్లో జనరల్గా వచ్చే టూరిస్టులు వీళ్ళందరితో పాటు ఈ రిలీజియన్ రిలేటెడ్ అంటే మనకి టెంపుల్స్ ఇటువంటి అన్నీ కూడా, బుద్ధిస్ట్ సైట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కనుక అభివృద్ధి చేసినట్టయితే చిన్న చిన్న ఊళ్ళ దగ్గర నుంచి అందరికీ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద పెద్ద హోటల్స్ మాత్రమే బెనిఫిట్ అనుకోవటం లేదు, ఆ వెళ్ళే దారి పొడుగున బెనిఫిట్ వస్తూ ఉంటుందండి. సో అటువంటి చిన్న చిన్న కిరాణా కొట్ల దగ్గర నుంచి, టీ దుకాణాల దగ్గర నుంచి అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది. సో పర్యాటక రంగం మీద ఎంత పెట్టుబడి పెట్టినా అది మనకి ఎక్కువ అని అనుకోవటానికి ఉండదండి. గవర్నమెంట్ ఎంత ఎక్కువ బెనిఫిట్ ఇస్తే అంత మంచిది. అనంత్ గారు, ఇందాక మనం ఉడాన్ పథకం గురించి చర్చించుకున్నాం. దానికి అనుబంధంగా బడ్జెట్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీ ఫర్ ఎయిర్ కార్గోస్ని ఈసారి ప్రస్తావించారు. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? మన బెంగళూరు ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ లాంటిది చెప్పినట్టు వచ్చిన ప్రతి ఎయిర్పోర్ట్ అంటే మనకేంటంటే ముఖ్యంగా ఇక్కడ ఎయిర్ కార్గో ఫెసిలిటీస్ అనేది ప్రతి ఎయిర్పోర్ట్లో ఉంటే వ్యాపార పరంగా చాలా లాభం ఉంటుంది. ఎందుకనంటే ఒక కార్గో రిలేటెడ్ వాటికి ఒక ట్రాన్స్పోర్టు లేకపోతే ఈ గూడ్స్ లాంటివి కనుక మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎంతమంది ఆధారపడి ఉంటారనేది అది వందల సంఖ్యల్లోకి వెళ్తుంది. డైరెక్ట్గా ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక వ్యవస్థలో ఒక ఆర్థిక పరంగా ఒక కార్యక్రమం చేపట్టిన దాని మీద కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఏంటంటే ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరోప్లో కనుక కొన్ని సిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఏరియోపోలిస్ లా కింద డెవలప్ చేస్తారు. అంటే ఎయిర్పోర్ట్ చుట్టూ వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు కానీ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఏమవుతుందంటే వచ్చి తయారు చేసిన ఏంటంటే కార్గోలో తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్లో తీసుకెళ్ళిపోతారు, తొందరగా వెళ్ళిపోతాయి. పెరిషబుల్ గూడ్స్ లాంటివి ఉంటాయి, తొందరగా పాడైపోయి ఉంటాయి. లేదంటే వాళ్ళకి జస్ట్ ఇన్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ అని వచ్చింది. ఎవరో కూడా కంపెనీస్ అనేవాళ్ళు ఇప్పుడు తక్కువ అంటే కోవిడ్ వరకు కూడా ఏం చేసేవాళ్ళు అంటే టొయోటా వాళ్ళతో మొదలుపెట్టి వాళ్ళకి అవసరమైన వస్తువులు ఏదైతే ఉన్నాయో పొద్దున్న తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ ఏదైతే వాళ్ళ ఫ్యాక్టరీలో ఉత్పత్తికి అవసరమైన వస్తువులన్నీ పొద్దున వస్తాయి, లేదా ముందు రోజు వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే కంపెనీకి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ముందు కొనుక్కుని స్టోర్ చేసుకుని డబ్బులు వృధా చేసుకొని వడ్డీలు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ రోజుకి ఆ రోజు వస్తూ ఉంటాయి. అదేంటంటే కోవిడ్ మూలన డిస్రప్షన్ ఉంది, కోవిడ్ యుద్ధాలు వీటన్నిటి మూలన డిస్రప్షన్ అయింది. సో ఒకవేళ కనుక ఈ ఎయిర్ కార్గో లాంటిది కనుక డెవలప్ అయితే, ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ లాగా లారీ ట్రాన్స్పోర్టేషన్ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయో ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అట్టాగే ఉంటుంది. లోడింగ్ అన్లోడింగ్ చేసే వాళ్ళకి, ఆ వస్తువులు అక్కడికి తీసుకెళ్లే వాళ్ళకి డ్రైవర్లు, క్లీనర్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే డైరెక్ట్ విమానాలకే కాదండి, ఆ ట్రాన్స్పోర్ట్ సెగ్మెంట్ మొత్తానికి లాభం వస్తూ ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, టూరిజం ఒకటి, ఇవన్నీ హై మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు అనమాట మనకి ఎకనామిక్స్. అంటే ₹1 దాంట్లో ఖర్చు పెడితే ట్రాన్స్పోర్టేషన్ దాదాపు ₹2 లాభం ఉంటుంది ఆర్థిక వ్యవస్థకి. మురళి గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించిన ఆర్థిక సర్వేలో 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 6.4% వాస్తవ జీడీపీ నమోదైందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, అభివృద్ధి మందగమనం దృష్ట్యా ఈ వృద్ధి రేటు సాధించేందుకు దోహదపడే రంగాల గురించి తెలియచేయండి. ఈ రంగాల్లో ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ రంగం గురించి మనం చెప్పుకోవాలండి. ఫార్మాస్యూటికల్ రంగం సుమారుగా 10% గత 5 సంవత్సరాల్లో వృద్ధి సాధించింది. మన దగ్గర పారిశ్రామిక రంగం నుంచి 50% వరకు ఎగుమతులు జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవాలి. ఆ తరువాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రియల్ ఎస్టేట్ రంగం కూడా. రియల్ ఎస్టేట్ రంగం నుంచి కూడా మన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ ఉన్నాం. తర్వాత సేవా రంగాల్లో మనం చాలా చక్కటి వృద్ధిని సాధించాం. పారిశ్రామిక వృద్ధి కొంత తగ్గిన మాట వాస్తవమే, కానీ పారిశ్రామిక వృద్ధిని కూడా అభివృద్ధి చేయడానికి కొన్ని సంస్కరణలు ఇలాంటి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రపంచ స్థాయిలో మనం పోటీ పడాలంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏఐ లాంటి వాటిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 నామ్స్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ, రోబోటిక్స్, అదేవిధంగా డాటా అనలిటిక్స్, వీటన్నిటి మీద కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. దానికి ఈ బడ్జెట్లో కొంత కేటాయింపులను కూడా జరపడం జరిగింది. వీటిని అమలుపరుచుకోవడానికి కొద్దిగా సమస్య ఉన్నప్పటికీ గత సంవత్సరంలోని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వీటన్నిటి కూడా మన దగ్గర కొంత పారిశ్రామికంగా ఉపయోగించడం కూడా జరిగింది. పూర్తిగా సేవా రంగంలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని చాలా బాగా ఉపయోగించారని చెప్పుకోవాలి. అదేవిధంగా సహకార రంగం, కొన్ని రకాల వ్యవసాయ పద్ధతులు కూడా మన వృద్ధిని 6.4%గా నమోదు చేశాయని చెప్పుకోవచ్చు. అనంత్ గారు, వికసిత్ భారత్ 2047కు ఈ బడ్జెట్ ఏ విధంగా దోహదపడుతుందంటారు? ఒకటండి, వికసిత్ భారత్ అని అంటే మనం రకరకాలుగా పెట్టుకోవటం కాదు. దాంట్లో సింపుల్గా ఉన్న అంశం ఏంటంటే, రానున్న కాలంలో భారతదేశంలో ఒకటి మార్పులకి, ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారతదేశాన్ని మార్చుకోవటం, లోపాయకారిగా మనకు ఉన్న అంశాల మీద మనం స్ట్రెంగ్తన్ అవ్వటం, మనకు ఉపయోగపడేటట్టుగా, ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా. ఎందుకంటే మనం భారతదేశంలో మనం ఒక అతి ముఖ్యమైన అంశం చూడాల్సింది ఏంటంటే, సగటుగా చూసుకున్నట్టయితే ఇవాళ ఒక పౌరుడు 27 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్నాడు. అంటే వీళ్ళు ఒకవేళ కనుక ఇంకో 40 ఏళ్ళ పాటు వాళ్ళు పనిచేసే ఎబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఫిజికల్గా చూసుకున్నట్టయితే, అంటే అన్నీ మామూలుగా ఉన్నట్టయితే, సో అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్ అంటాం అనమాట. సో వాటిల్లో అటువంటప్పుడు మార్పులు అనేది చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనకి జరిగే చేంజెస్ మూలాన మనకు జరిగే చేంజెస్లో, ఎందుకంటే ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెద్ద మార్పు ఎప్పుడు వచ్చిందంటే, మళ్ళీ సోవియట్ యూనియన్ అనేది పతనం అయిపోవడంతో వచ్చింది. ఆ తర్వాత అంటే 89 నుంచి ఇప్పుడు దాకా జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చే మార్పులకు అనుగుణంగా భారతదేశాన్ని మార్చుకోవాలి. ఆర్థిక పరంగా కానీ, లేకపోతే మనకున్న ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ, అట్లాగే ఉద్యోగ అవకాశాలు కానీ, అందరికీ బెనిఫిట్ అనేది ఉండాలి. అట్లా ఒక ప్రాంతానికి కాకుండా, ఒక ఏరియాకి కాకుండా అందరికీ. అంటే ఇప్పుడు మనం ఇంకో విధంగా చెప్పాలంటే ఏంటంటే, వికసిత్ భారత్ అనే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అనేది ఎవరెవరికి వెళ్ళాలి అని అంటే, మనం ఒకటి అంతర్గతంగా మనకు అవసరమైన మార్పులు అనేది తీసుకురావాలి ఆర్థిక వ్యవస్థ పరంగా. అట్లాగే డెమోక్రసీలో కావాల్సిన అంశాలన్నిటిలోనూ అందరూ కూడా భాగస్వామ్యాలు అవ్వాలి. అభివృద్ధి అనేది అందరికీ జరగాలి. దాంట్లో పాత వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో అవి మార్పు తీసుకురావాలి. పాత వ్యవస్థను అంతా ఒకేసారి మూసేయటం అనేది జరగదని. ఎందుకంటే మనం ఒక విధంగా తీసుకోవాలంటే, మన వ్యవస్థ అనేది ఏ దేశంలో అయినా సరే, అంటే కొత్త దేశాలు అనేది మనకు ఉండవు కాబట్టి, ఏ దేశంలోనే ఎటువంటిదంటే ఒక పైప్ లైన్ లాంటిది అనుకోవాలి. ఒక పాత పైప్ లైన్, దానికి ఏమన్నా మార్పులు చేస్తా అంటే, ఒక ఏరియాలో మార్పు చేస్తా అంటే ఏమవుతుందంటే, జాగ్రత్త పడకపోతే ఇంకొక ఏరియాలో సమస్య వస్తుంది. సో మన వ్యవస్థ మార్చుకునేటప్పుడు ఏముండాలంటే, ప్రతి ఒక్కళ్ళకి ఉండే బెనిఫిట్స్ అన్నీ ఉండాలి. అందరికన్నా పేదాళ్ళు లైన్లో లాస్ట్లో ఉన్న వ్యక్తికి కూడా అందాలి అనే ఆలోచనతో అందరికీ ఉపయోగకరంగా ఉండాలని దాంట్లో ఫౌండేషన్ అనేది మనం ప్రారంభిస్తున్నారు అన్నమాట.
లోక్సభలో ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ గురించి మా శ్రోతలకు ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు వాసిరెడ్డి మురళి గారు. అలాగే ధన్యవాదాలు డాక్టర్ అనంత్ గారు. ధన్యవాదాలు. నమస్కారం.